ఓం హరి ఓం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకమగ్నిం జనకాత్మజాయైః ఆదాయ తేనైవ దదాహలంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. రామాయణం వాల్మీకి రామాయణంలోని యుద్ధకాండను అధ్యయనం చేస్తున్నాము. నిన్నటి చెప్పుకున్న సర్గధర్యలు మరలా నిన్నటి నుంచి ఈ సర్గ 79వ సర్గ ఇంత క్రితం అయిపోయింది. 79, 80 నుంచి ప్రారంభమవుతుంది. 79వ సర్గలో వచ్చినటువంటిది ఏమిటంటే విశేషం, మకరాక్షుడు రుద్రుని వల్ల సంపాదించినటువంటి శక్తిని రామచంద్రమూర్తికి పైన ప్రయోగిస్తే రామచంద్రమూర్తి ఆ శక్తిని ముక్కలు చేసేసారు. ఇక్కడ విశేషం ఏమిటంటే, రుద్రుడు ఇచ్చినటువంటి మహాశక్తి ఎవరి మీదైనా ప్రయోగిస్తే ఇక అంతే. ఈ మకరాక్షుడు దేవతల మీద ప్రయోగించి విజయం సాధించాడు. ఈయన ఎవరి మీద ప్రయోగించాడంటే రుద్రుడు ఇచ్చినటువంటి ఆ శక్తిని మళ్ళీ రుద్రుడి మీదనే ప్రయోగించాడు. ఇక్కడ ఉన్నది ఎవరు? రుద్రుడే అనే సంగతి ఆయన తెలియదు. అది చివరికి రామచంద్రమూర్తి రుద్రావతారంతో ఉన్నాడు. అందులో విశేషంగా భయంకరమైన రుద్రావతారం ఆ ముక్కలు చేసేసాడు. దాంతో మకరాక్షుడు వెళ్ళిపోయినాడు. ఇక ఆ తర్వాత రావణాసురుడు, ఆయనకి ఒక్కొక్కళ్ళు అందరూ వెళ్ళిపోతుంటుంటే ఇక ఏం చేశాడు, ఇంద్రజిత్తు వైపు చూశాడు. ఇంద్రజిత్తు వైపు చూసి, నీవు అదృశ్యంగా ఉండైనా సరే ఏమైనా నీకు అన్ని మాయలు వచ్చు కాబట్టి యుద్ధం చెయ్యి అని ఇంద్రజిత్తుకి ఆజ్ఞ ఇచ్చాడు. ఇక ఇంద్రజిత్తు హోమం చేయటం అయినా, వీళ్ళు వామాచారం చేసేటువంటి వాళ్ళు. ఇక్కడ జాగ్రత్తగా కనిపెడుతుంటే మనం రాముని వైపు అంతా కూడా ధర్మయుద్ధమే, ఎక్కడ వామాచారము మోసము అనేటువంటిది ఎక్కడ కనపడదు. ఇక్కడే మనం అర్థం చేసుకోవాల్సింది. ఈ అధర్మ పరులు అనేటువంటి వాళ్ళు వామాచారం పట్టుకుంటారు. ఇది దీనిలో చెబుతున్నట్టు ధ్వనిగర్భితమైనటువంటి అధర్మపరుడు ఏం చేస్తాడంటే వామాచారాన్ని పట్టుకొని దాని ప్రకారంగా శక్తుల్ని సంపాదించి వాళ్ళు ధర్మాన్ని వ్యతిరేకించడం. అనగా అర్థం ఏమిటనమాట, తన వైపు వస్తున్నటువంటి ఎవరైతే ధర్మపరులు అంటే వాళ్ళ దృష్టిలో శత్రువులు, వాళ్ళని సంహరించాలనే ప్రయత్నం. ఆ ప్రయత్నం అనేటువంటిది ఎలా ఉంటుంది అని అంటే, ఈ వామాచారం అనేటువంటిది చాలా భయంకరంగా ఉంటుంది. అంటే ఎలా ఉంటుంది అని అంటే, అది విజయం నీదే, చివరి వరకు విజయం నీదే అనిపించేటట్లుగా అంత భయంకరంగా ఉంటుంది వామాచారం. అలానే ఇప్పుడు మనకు రామాయణంలో జరుగుతుంటుంది. అటువంటి భయంకరమైనటువంటి వామాచారం వలన శక్తులు సంపాదించినటువంటి వాళ్ళు రామచంద్రమూర్తి యొక్క ధర్మజ్ఞతకి, ధర్మం యొక్క బలానికి అవి మొత్తం పటాపంచలు అయిపోయింది. ఊరికి ఎట్లనే గాలి బుడగలు ఎట్టయితే పోతాయో ఎంత సులభంగా వెళ్ళిపోతే అలా వెళ్ళిపోయింది. అది ఇక్కడ దీనిలో మనకు రామాయణంలో తెలుసుకోవాల్సినటువంటి, ధర్మం ముందు నీకు ఎటువంటివి నిలబడవు, అధర్మమైనటువంటివి ఏవి నిలబడవు. అవన్నీ ఏంటనమాట, గాలి బుడగలు లాంటివి, అంతే వెళ్ళిపోతాయి. అదే విషయం చెప్పడం వీటిలో ఉండేటువంటి సారాంశం. ఇందులో ఇంద్రజిత్తు ఘోర యుద్ధం చేస్తాడు. ఇందులో చేయటానికి ఏంటంటే ఇంద్రజిత్తు హోమం చేశాడు. ఈ హోమం చేయటానికి అంత ఎరుపే హోమం. ఈ హోమంలో ఎరుపు అని అంటే అన్ని ఎర్రని వస్త్రాలు, తలపాగలు ఎర్రని వస్త్రాలు, అలానే
నల్ల మేకని బలి ఇవ్వటం, అంత రక్తంతో నిండినటువంటిది అనమాట ఇది. ఈ వామాచారం అంతా అలా ఉంటుంది అనమాట. ఇది ఎర్రని వస్త్రాలు ధరించడము, ఇట్లా ఈ విధంగా ఉంటుంది అనమాట. ఈ విధంగా చేశాడు ఆయన. ఆ హోమాగ్ని దీని నుంచి వచ్చినట్టు పెద్ద రథం వచ్చింది. హోమాగ్నిలోంచి పెద్ద రథం. ఆ రథం మీద ఈయన ఎక్కి ఇంద్రజిత్తు యుద్ధానికి వస్తాడు. అది ఆ రథం మీద వచ్చినటువంటి ఆ ఇంద్రజిత్తుని ఎదిరించడం అనేటువంటి శక్యము కానటువంటి వాడు అనమాట. అంతటి గొప్ప విశేషం అనమాట. రామలక్ష్మణులను చంపి రాక్షసులకు పరమ ప్రీతిని కలిగిస్తానని అంటున్నాడు ఇంద్రజిత్తు. ఇది అనమాట ఇంత గొప్ప విశేషం. ఇప్పుడు ఇంద్రజిత్తు రామలక్ష్మణునితో యుద్ధం చేశాడు. ఈ యుద్ధం ఎట్లా చేశాడంటే అదృశ్యంగా ఉండి యుద్ధం చేశాడు. రామలక్ష్మణులు గుర్తించి వారిపై మేఘం వలె బాణవర్షమును వర్షించారు. ఇంద్రజిత్తు రథమునెక్కి ఆకాశంలో సంచరిస్తూ ఎవరికీ కనపడకుండా రామలక్ష్మణులను బాగా బాధించేసేసాడు. అంటే కనపడటలేదు కదా, వేసేసి కొట్టేస్తున్నాడు అనమాట. ఇప్పుడు రామలక్ష్మణులు వాడి అయిన బాణములు ప్రయోగిస్తున్నారు. వాళ్ళు కూడా కనపడ్డప్పుడల్లా వెంటనే వేసి కొట్టేస్తున్నారు ఇట్లా ఈ విధంగా. అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే రామచంద్రమూర్తి, కనపడకుండా యుద్ధం చేస్తున్నాడు వీడు, కనపడితే మన దాకా అట్టి పెట్టారా, మన వానర వీరులే చంపేస్తారు వీడిని, కనపడకుండా యుద్ధం చేస్తున్నాడు అని అంటాడు రామచంద్రమూర్తి. ఇక లక్ష్మణుడు ఇక ఏమన్నాడనంటే, ఎందుకన్నాయా ఇదంతా, వీడితోటి ఇంత బాధపడటం దేనికి, మన దగ్గర ఉంది కదా బ్రహ్మాస్త్రం, నేను బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించేసేస్తా. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించేస్తే వీడే కాదు, రాక్షసులు అనేవాడు ఒకడు ఉన్నాడు, మొత్తం వెళ్ళిపోతారు, అందరు చస్తారు, కాబట్టి నేను బ్రహ్మాస్త్రం వేసేస్తాను అంటాడు. అప్పుడు రామచంద్రమూర్తి అంటాడు, ఒక్క రాక్షసుని కోసం లోకంలో రాక్షసులందరినీ చంపడం మంచిది కాదురా, ఇది ధర్మ పద్ధతి కాదు. కాబట్టి లక్ష్మణ, నీవు యుద్ధం చేయని వాణిని గాను దాగి ఉన్నవని గాని ఎప్పుడు కొట్టవాకు. రహస్యంగా ఉన్నాడు, కనపడటం లేదు, బాణం వేయవాకు. నీకు కనపడితేనే బాణం వేయి. ఎవడన్నా పారిపోతున్నాడు అనుకో, వాడి మీద బాణం వేయవాకు. ఎవరన్నా శరణు అనుకుంటూ వచ్చాడు అనుకో, వాడి మీద బాణం వేయవాకు. ఇలా ధర్మ పద్ధతులన్నీ చెప్పాడు. ఇదే రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ అనేటువంటి. మరి లక్ష్మణుడు అన్నదానికి నేను బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాను, ఎందుకు ఇంత కష్టాలు అన్నప్పుడు రామచంద్రుడు సరేరా వేసేయి, ఎందుకు ఒకసారితో అయిపోతుంది అనొచ్చుగా రామచంద్రమూర్తి. అసలు అదే ఇక్కడ గొప్ప విశేషం. ఇదే ధర్మజ్ఞత, ధర్మమూర్తి యొక్క లక్షణాలు చెప్పండి రామాయణంలో అంటే ఇది. మరి లక్ష్మణుడు అన్నట్టుగానే చేస్తే అయిపోతుందిగా, ఆ రోజుతో యుద్ధం అయిపోతుంది, ఆ రావణాసుడు కూడా పోతాడు, అందరూ పోతారు, లంక మొత్తం బూడిదైపోతుంది. కానీ అది పద్ధతి కాదు అని చెప్పాడు. ఒక్కడు కోసం ఇంతమందిని చంపడం అనేది అధర్మము. అది ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి అని చెబుతూ ఈ విధంగా లక్ష్మణుడికి చెప్పాడు. అప్పుడు లక్ష్మణ, మనం ఇంద్రజిత్తును మాత్రమే సంహరించడానికి ప్రయత్నించాలి, అంతేగాని లంకలో ఉన్నటువంటి వాళ్ళందరి మీద బాణాలు వేయటం ఎందుకు అక్కర్లేదు, అందుకనే వద్దు అని చెప్పాడు. కాబట్టి సర్పముల వంటివి మహావేగము కలిగినటువంటి అస్త్రములు ప్రయోగించు. మాయావి క్షుద్రుడు రథమున కనబడకుండా ఉన్న ఆ రాక్షసుడు ఇంద్రజిత్తు కనబడినచో మన వానర నాయకులే చంపేస్తారు, నీ దాకా కూడా రానివ్వరు. వాడు కనపడ్డా చంపేస్తారు, మన వాళ్ళు హనుమ ఉన్నాడని చంపేస్తాడు అని ఈ విధంగా ధైర్యం చెప్పాడు. అని ఈ విధంగా వాడు ఎక్కడికి పోయినా, పాతాళం పోయినా ఎక్కడికి పోయినా సరే, లక్ష్మణ చంపేస్తాను తనే అంటున్నాడు. వాడు ఎక్కడున్నా సరే వాడిని మనం వదిలిపెట్టాం, చంపేస్తాం అన్నాడు. సరే, ఆ తర్వాత ఇంద్రజిత్తు చేసేటువంటి మాయ చేస్తున్నాడు. ఏమిటంటే సీతను తీసుకొచ్చి, మాయా సీతను తీసుకొచ్చి ఆ రామచంద్రమూర్తి దగ్గర కాకుండా హనుమ ముందు చంపేశాడు. అది హనుమ మరి చూశాడు కదా సీతమ్మను, కాబట్టి సీతమ్మను గుర్తుపట్టగలిగినటువంటి వాడు వానర వీరుల్లో ఎవడు, లేక రాక్షసుల్లో కూడా ఎవరు అంటే ఒక్క హనుమే. విభీషణుడు కూడా చూడలేదు సీతను, విభీషణుడు కూడా చూడలేదు, ఏ వానర వీరుడు కూడా చూడలేదు. అలానే వానరుల్లో ఎవరు చూడలేదు, రాక్షసుల్లోనూ ఎవరు చూడలేదు. సీత ఎట్లా ఉంటుందో ఏమిటో ఎవరికి తెలియదు. ఎవరికి తెలుసు, ఒక్క హనుమకు మాత్రమే తెలుసు. అందుకని ఎంత ఉపాయం అన్నాడు చూసుకో. ఇంద్రజిత్తు ఆ సీతను తీసుకొచ్చి హనుమ ముందు చంపేశాడు. తల ఎలా చంపేశాడు, జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చి తీసుకొచ్చి తలకాయ నరికేశాడు.
అప్పుడు ఇంద్రజిత్ తర్వాత విభీషణుడు అంటాడు, ఏమని అంటాడంటే, అసలు సీతాదేవిని చంపడయా, సీతాదేవిని చంపేట్లయితే ఇంతటి దాకా యుద్ధం ఎందుకు వస్తుంది, మా వాడు మహా గొప్ప మాయలమారి అని చెబుతాడు. ఎవరు? విభీషణుడు చెబుతాడు. విభీషణుడు ఆ ఇంద్రజిత్తు తండ్రి కొడుకులు ఇద్దరు ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళు మాయలు మారేది. కాబట్టి హే రామచంద్ర, నువ్వేం దుఃఖించాల్సిన పని లేదు అని చెబుతాడు. ఇది ఇంద్రజిత్తు పన్నినటువంటి పన్నాగం. ఎందుకనంటే ఈ విధంగానన్నా సరే యుద్ధం అయిపోతుంది కదా అని అర్థం. ఎప్పుడైతే సీత పోయిందనేటప్పుడు రాముడు ఏడుస్తుంటే పోతాడు, ఈ యుద్ధంలో అయితే ఏం లేదు. అది ఉద్దేశం వాళ్ళది. అది ఆ విషయం చెబుతున్నాడు 81వ సర్గలో అనమాట. ఈ 81వ సర్గలో చెబుతున్నట్టు ఈ విషయం దీనిలో వరుసగా దీనిలో చెబుతున్నాడు. ఏమిటంటే 450 పేజీలో, ముహూర్త కాలంలో ఆమెను చూచి విషాదమును పొందెను హనుమ. సీతను కొద్ది కాలం క్రితమే చూచిన కనుక వెంటనే గుర్తుపెట్టాడు. ఎవరు? హనుమ. తర్వాత ఆ సీతను చూశాడు, పట్టుకొచ్చాడు, జుట్టు పట్టుకుని లాక్కొస్తున్నాడు. హనుమ చూశాడు. హనుమ చూస్తుండగానే సీతను జుట్టు పట్టుకుని లాగి ఆ మాయా సీత వానరులందరినీ కూడా చూస్తుండగా ఆమె రామరామ అనే దీనంగా ఏడుస్తున్నది, కన్నీరు కాస్తున్నది. ఆ సందర్భంలో ఖండించేశాడు. ఇది హనుమ చూశాడు కదా. చూసి ఆయన పాపాత్ముడా నీతుడా ఈ విధంగా అన్నాడు. ఇంద్రజిత్తు హనుమకు సమాధానం చెబుతుట. ఇంద్రజిత్తు చెబుతున్నాడు, నీవు సుగ్రీవుడు రాముడు ఏ వైదేహి కోసమే వచ్చారో ఆ వైదేహిని ఇప్పుడే చంపేస్తున్నాను చూడు, చంపేశానని చంపేసేశాడు అని ఈ విధంగా చెప్పి ఆ విధముగా వధించి సంతోషించుండగా వానరులు చూసి విషాదం. ఎప్పుడైతే సీతని చంపేశాడో వానరులందరూ ఏడుస్తూ ఉన్నారు అని చెబుతున్నాడు. ఆ తర్వాత హనుమ రాక్షసులతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఆ యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఈ సందర్భంలో ఇక్కడ విషణ వదనుడి ఎవరు అనమాట, వానరులారా యుద్ధమునందలి ఉత్సాహమును విడిచి విషణ వదనులై ఎందుకు పారిపోతున్నారు అని ఎప్పుడైతే సీతను ఖండించాడో వీళ్ళందరూ పారిపోతుంటుంటే వీళ్ళందరినీ కూడా ఆపేసేసాడు అనమాట. ఆపేసి వాళ్ళందరూ కలిసి యుద్ధం చేస్తున్నారు ఇంద్రజిత్తుతోటి. ఆ ఇంద్రజిత్తుతోటి యుద్ధం చేస్తూ ఎలా అంటే సరే మామూలే, వానరులు ఎంతసేపటికి మహావృక్షాలు మహాశిలలు ఇటువంటివన్నీ తీసుకొని వస్తుంటారు. మహాబలుడైన హనుమాన్ మహావృక్షం మహాశిలను విసిరి క్రూర కర్మలు గల రాక్షసులను అనేకలను చంపేశాడు. హనుమ పరాక్రమణకు తట్టుకోలేక రాక్షసులు వెనుక పరిగెత్తారు. ఇప్పుడు ఆ సందర్భంలో ఇంద్రజిత్తు నికుంభిళలో హోమం, ఇప్పుడు వచ్చింది నికుంభిళ వామాచారం. మళ్ళీ రెండోసారి అక్కడేమో హోమం చేసి అక్కడ రథాన్ని పొందాడు. ఇక్కడ నికుంభిళలో చేయటం ఇది మనకు సుందరకాండలో కూడా వచ్చింది. నికుంభిళలో మేము అక్కడ నృత్యం చేస్తూ మద్యం సేవిస్తూ నీ మాంసం తింటూ నేను చంపేస్తాము అని సుందరకాండలో వచ్చింది ఆ రాక్షస స్త్రీలు. ఆ నికుంభిళ ఇక్కడ వచ్చింది. వీళ్ళకి ఓ పెద్ద ఇది. ఇక్కడ ఒక మాయ అనమాట, మాయని సంపాదించుకోవడం, మాయా శక్తి కోసం ఇక్కడ అన్ని ఇక్కడ వామాచారము అనేటువంటిది ఉంటుంది. ఈ వామాచారం అనేటువంటిది పంచ విధములుగా ఉంటుందని సుందరకాండలో ఒక పేజీలో కూడా రాసింది. అలా చేస్తుంటారు ఆ వామాచార గురులు అనమాట. సరే ఇక్కడ అక్కడ హోమం చేయటం మొదలు పెట్టాడు. ఈ నికుంభలాన్ దేవాలయానికి వెళ్ళాడు. అక్కడ హోమం, ఈ హోమం అనేటువంటిది కూడా ఒక విశేషమైన దానిలో వస్తున్న తర్వాత ఇప్పుడు రాముడు సీతవధ వృత్తాంతం విని దుఃఖపడటం ఎలా హనుమ చెప్పాడు అన్ని ఏమండి రామచంద్రమూర్తి మరి ఇంద్రజిత్తు ఈ విధంగా సంహరించేసేశాడు అని చెప్పగానే రాముడు శోకాక్రాంతుడైపోయినాడు. లక్ష్మణుడు రాముడితో అర్ధయుక్తంలో వచ్చిన ఈ సందర్భంలో లక్ష్మణుడు రాముడితో అంటున్నాడు, ఏమిటి ఇప్పటిదాకా వచ్చాము, సీతను అతను చంపేశారు కదా, ఫలితం ఏముంది, ఏమీ లేదు. కాబట్టి లక్ష్మణుడు ఏమంటున్నాడంటే రాముడితోటి ఇహలోక విషయాలు ఎలా చెబుతున్నాడంటే, రామచంద్ర నువ్వు ధర్మం అని కోసం కూర్చొని ఎంత పోగొట్టుకున్నావో తెలుసావా, చివరికి రాజ్యం పోగొట్టుకున్నావు, ధనమా లేదు, చివరికి భార్య పోయింది. నువ్వు ఏది పట్టుకున్నావో ధర్మం అనేది పట్టుకున్నావు. మరి ధర్మం అనేది రక్షించిందా? ఇప్పుడు కావాల్సింది ఏమిటి? అన్నిటికన్నా గొప్పది ధనము. ధనము కలిగినటువంటి వాడికే ప్రాధాన్యత ఈ లోకంలో. ధర్మం పట్టుకొని ఉండేటువంటి వాడిని ఎవడు పట్టించుకోడు. ధనం ఉన్నదనుకోండి, లక్షలు కోట్లు వాడి వెంట తిరుగుతుంటారు. ధనము లేనటువంటి వాడు వాడి వెంట ఏం తిరుగుతారు?
ఈ విధంగా లక్ష్మణుడు కొంత ధర్మాన్ని చెప్పాడు ఎవరికి? రామచంద్రమూర్తికి. నువ్వు ఇట్లా ధర్మాన్ని పట్టుకున్నావు కాబట్టి ఇంత కష్టాలు వచ్చినాయని ఓ పెద్ద విశేషమని చెబుతున్నాడు. అంటే ధర్మం కన్నా ధనము గొప్పది, అది అర్థం. ధర్మము గొప్పదా, ధనము గొప్పదా? ధనము ఎవడి దగ్గర ఉంటుందో వాడి దగ్గర తిరుగుతుంటుంటారు. ఏదో బెల్లం చెట్టు, బెల్లం మూవిందంటే అక్కడ ఈగలు ముసిరినట్టు. ధనము అంటే అక్కడ ఈగలు ముసురుతుంటాయి. ధనం అంటే బెల్లం. బెల్లం అయిపోయింది, ఈగలు ఏటో పోయి. అట్లా ఈ ముసురుకున్నటువంటి వాళ్ళు ఉన్నారే, వీళ్ళందరూ కూడా ధనం ఉన్నట్టు వచ్చారుగా, నేను నీ వాడను, నేను ఆ వాడను. అందుకనే మనకు ఒక పద్యం కూడా ఉన్నదనమాట. ఏమిటంటే కప్పలు చెరువు నిండిన ఏమిటనమాట, కప్పలు 10,000 చేరు కదరా సుమతి. అదేందో ఎప్పుడు బంధువులు వత్తురది ఎట్లన్నన్, తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు. అది మన వాళ్ళు చిన్న సూక్ష్మంలో ఎంతటి అర్థం చెప్పాడో చూసుకో. ధనము యొక్క గొప్పతనం చెప్పాడు చూసుకో. అంటే దానిలో నీళ్లు చేరేటప్పుడు కప్పలు చేరి, నీళ్లు ఎండిపోయినప్పుడు ఏమైనా ఎండిపోయింది. దానిలోనే మళ్ళీ రెండో విషయం కూడా చెబుతున్నాడు. ధనం అయిపోయింది, కప్పలు కాసి మరి చుట్టాలందరూ పరిగెత్తారు. చుట్టాలు ఒక్కడు లేడు, సమయాలు ఒక్కడు పలకటం లేదు. ధనం ఉండేటప్పుడు కూడా చుట్టాలందరూ అబ్బా మావాడేనండి ఎవరు అనుకుంటున్నారు అని అనుకుంటూ వస్తారు. నిజంగా లోకంలో ఉన్న సత్యం చెప్పాడు. అది ధనం యొక్క గొప్పతనం. అది అందుకని ధనం యొక్క గొప్పతనం అంట. అప్పుడు ధర్మం అనేటువంటిది వెనక్కి పోతుంది. అంత నిజం. కాబట్టి ధనం యొక్క గొప్ప ఇదయ్యా అని చెప్తున్నాడు లక్ష్మణస్వామి రామచంద్రమూర్తికి. ఇదనమాట. కాబట్టి ఈ లోకములో ధర్మమును ఆచరించువానికి ఎటువంటి ప్రయోజనము లేదు అని చెప్పాడు. నువ్వు ధర్మం పెట్టుకుంటావు అనుకో, చూడు ఎన్ని కష్టాలు పడుతున్నావు. మేఘావృతమైనప్పుడు ఆకాశమున గ్రహములు కనపడనట్లు నీ ఎందు ధనము కనబడుట లేదు. నీ ఎందు మాత్రం ధనం మాత్రం ఏం లేదయ్యా. ఏ ధర్మం మాత్రం అనేది పట్టుకున్నావు. ధర్మం అనేది పట్టుకుంటే ఎవడు వస్తున్నాడు నీ దగ్గరికి? ఎవరు రావటం లేదు. చూసారా మరి? ఎవడన్నా మరి ఎప్పుడంటే నువ్వు ఇంత చేసినా కానీ చివరికి ఏమిటి, నీ ధర్మం రక్షించిందా? చివరికి వాడు నీ ముందే నా ముందే సీతం చంపేశాడు వాడు. నీ ధర్మం ఏం పనికొచ్చింది? ధర్మో రక్షతి రక్షిత అని అంటున్నావు కదా, మరి ఏది మరి? ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనం రక్షిస్తుంది అని చెబుతున్నావు. ధర్మం రక్షించిందా మరి మనల్ని? మరి వాడు సీతం చంపేశాడు. మరి ఇంత దుఃఖంలో పడిపోతున్నారు. ఇంత దుఃఖంలో పడిపోతున్నప్పుడు అప్పుడు విభీషణుడు వచ్చాడు. ఇంద్రజిత్తు మాయని చెబుతున్నాడు. ఇదంతా మాయా అని చెప్పాడు. మీరు నమ్మకండి అని చెబుతున్నాడు. వీళ్ళు మాయ చేయటంలో వీళ్ళతోటి సామాన్యులు సమానమైనటువంటి వాడు ఎవడూ లేడు. తండ్రి కొడుకులు ఇద్దరు ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు మాయ చేయటంలో. ఎందుకు చేశారంటే ఇంతటితో నువ్వు పోతావని. అందుకే అసలు సీతను ఎందుకు సంహరిస్తాడయా? ఇప్పుడుదా సీతను చంపేటట్లయితే నిజంగా యుద్ధం ఎందుకు చేస్తాడు? అసలు సీతను అసలు చంపడు. అసలు వాడు ఏం చేశాడు సీతని? ఎవడన్నా సీతను చూశాడా రాక్షసుడు? వాడు చచ్చాడే ఆ రోజున. వాడిని ఉరి తీసేస్తాడు, లేదా కత్తితోటి ఖండించేస్తాడు. ఏది ఆ లంకలో ఉన్న వానరుల్లో ఎవడైనా కనుక రాక్షసుల్లో ఎవడైనా చూసినా, ఏ రాక్షసుడు చూసినా అయ్యా నేను సీతను చూశానండి అని అంటే చంపేస్తాడు. ఎందుకో తెలుసా? నేను తెచ్చుకున్న బంగారాన్ని నువ్వు చూస్తావురా నువ్వు అంటే అర్థం ఏంటి? నీవు కూడా ఆమె మీద కళ్ళు కనపడితే నువ్వు నా మాదిరిగా, అప్పుడు ఎంతమంది ఏమవుతావు అన్నమాట. మన ఇద్దరు కొట్టుకోవాలి. సుందోపు కొట్టుకున్నారు చూశారు అట్లా. అందుకని ఏం చేశాడు? ఒక్క రాక్షసుడు కూడా, చివరికి విభీషణుడు కూడా చూడలేదు ఆమె. ఎవరు చూడలేదు. సీత ఎట్టుంటుందో ఎవరికి తెలియదు. ఒక్క తనకి మాత్రమే తెలుసు. ఎవరు అందమైనటువంటి ఈ స్త్రీని ఎవరు చూడకూడదు. చూస్తే వాళ్ళు నా మాదిరిగా ఆశపడతారు. ఆశపడితే అప్పుడు నేను వాళ్ళతో వెంటబడాలి. అది వాడి ప్రాణం. అంతటా అటువంటి వీడు, అంతటి దుర్మార్గుడు వీడి రావణాసుడు. వీడి యొక్క కామం ఎంత చూసుకో ఎంత ఎట్లా ఉందో అది. కాబట్టి అటువంటి రావణాసురుడు సీతను చంపడు.
అందుకని సీతాదేవిని అందరినీ ఒక తోడ పెట్టుకున్నట్టుగా పెట్టాడా? కాదు. ప్రత్యేకమైనటువంటి ఒక భవనం ఉంది, సహస్ర స్తంభ మండపం అని. అది అందరూ ఉండేటువంటిది కాదు. పవిత్రమైన వస్తువు తీసుకొని మనం ఎక్కడ పెడతామంటే ఏ పెట్టెలోనో ఎవడో విశేషమైన తోట పెడతాం, ఎక్కడో గోడలలో ఎడో పారేస్తాం, పారాయం కదా. పవిత్రమైనటువంటి అందమైనటువంటి ఎంతో ప్రపంచంలో తీసుకొచ్చి సహస్ర స్తంభ మండపంలో పెట్టాడు. ఇప్పుడు పైకి ఏమో కామంతో చేశాడు, కానీ ఆధ్యాత్మికంగా చూస్తే అమ్మవారు ఎక్కడ ఉంటుంది? సహస్రదళ పద్మంలో ఉంటుంది. అది అర్థం. అది అధ్యాత్మ రామాయణంలో విశేషం. అట్లానే ఆ రావణాసురుడు కాళ్ళకి నమస్కారం చేస్తాడు, సీతాదేవి కాళ్ళకి నమస్కారం చేస్తాడు సుందరకాండలో. నన్ను ప్రేమించు 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 అంటే అర్థం ఏమిటి? అమ్మవారి పాదవుల మీద పడి నన్ను ఉత్తరించుము అమ్మ, తొందరగా కాని. అంటే ఎవరు? జయ విజుల్లో ఉన్నటువంటి ఒకడు, జయ అనేటువంటి ఆ సనక సనందనాలు శాపం పెట్టారే వాళ్ళలో వాడు అని. లోపల ఆధ్యాత్మికమైనటువంటి ఈ తత్వం అది. కాబట్టి రామాయణము ఆధ్యాత్మిక, అందుకని అధ్యాత్మ రామాయణం అనేటువంటిది వచ్చింది. అది చూడండి, ఎంతమంది ఉన్నారు కదా. సీతాదేవిని ఎంతమంది చూశారు? అయోధ్యలో ఉన్న వాళ్ళందరూ చూశారు, ప్రజలు చూశారు, లక్ష్మణ శత్రుఘ్న అందరూ చూశారు. వస్తున్నారు తర్వాత ఆ దండకారణ్యంలో ఎంతమందిని చూశారు? ఎంతమంది చూశారు? ఓహో, ఎంతమంది ఋషులు ఎంతమందో చూశారు. ఎంతమంది చూసినా కానీ ఆమె మీద ఎలా ఉన్నది? మాతృమూర్తి లేక లక్ష్మీదేవి అనే భావమే కలిగింది, కానీ ఒక్కడికి కూడా కామం కలిగిందా? అది విశేషం. అది విశేషం ఇక్కడ ఎవరికి కలగదు. ఎందుకంటే ఆ రూపంలో ఉన్నటువంటి విశేషం అది. ఆ రూపంలో ఉండేటువంటి విశేషాన్ని అందరికీ అనుగ్రహం అంటే మహాలక్ష్మి స్వరూపము, అది అర్థం. అది ఆ మహాలక్ష్మి స్వరూపాన్ని అధ్యాత్మ రామాయణంలో ఏం చెప్పాడనంటే, రావణాసురుణ్ణి ఉత్తరించాలి కదా వాణ్ణి మరి ఈ జన్మలో. కాబట్టి లక్ష్మీదేవి అంటే సీతాదేవి, నీ యొక్క లక్ష్మీ స్వరూపాన్ని సంవత్సరం పాటు ఈ అగ్నిలో ఉంచుము, నువ్వు మాయాసీతగా వెళ్ళిపో. అక్కడికి లంకలోకి వెళ్ళి నీవు ఎలా కనపడాలంటే, ఆ రావణాసురుడు రాగానే లక్ష్మీదేవిలా కనపడకూడదు. లక్ష్మీదేవిలా కనపడితే ఈ కార్యక్రమం పూర్తి కాదు. లక్ష్మీదేవిలా కనపడితే ఏమవుతుందని కూడా వాటిని ఎత్తు తీసుకోడు, నమస్కారం చేస్తాడు. నువ్వు మాయా సీతగా కనపడాలంటే మాయా మోహిని, అది అర్థం. అలా కనపడాలి. అందుకని అలా చూసాడు అనమాట. చూసేటికి మాయ అనేటువంటిది కాబట్టి తీసుకొని పోయాడు. తర్వాత చివరికి ఇది తత్వపరంగా అధ్యాత్మపరంగా అర్థం చేసుకోవాల్సినటువంటిది. ఇది పైకి అర్థం ఏమిటంటే, లోకానికి చెప్పేటువంటిది ధర్మ అధర్మ అనేటువంటి రెండిటి విషయముల మీద పోరాటము, ధర్మ అధర్మముల మధ్య పోరాటము. అధర్మము అనేటువంటి వాడు ఎటువంటి వాడికి ఉంటుందంటే, అహంకారం ఉన్నవాడు అధర్మాన్ని పట్టుకుంటాడు. అహంకారం ఉన్నవాడు అధర్మాన్ని పట్టుకుంటాడు. కాబట్టి అహంకారం ఎంత పని చేస్తుంది అని అంటే, మొత్తాన్ని ఏదైనా సరే అంత నాదే అంటాడు. పైగా ఏదైనా నేను ఏది ఆచరిస్తే అదే ధర్మము అంటాడు అహంకారం. అందుకే సీతతోటి అంటాడనమాట, మాకు ఒక ధర్మం ఉన్నది. ఏమిటంటే ధర్మము, ఎక్కడ అందంగా కనబడితే స్త్రీలను కాజేసుకొని రావటం మాది ధర్మము అన్నాడు. అది ఎక్కడ ఉందండి? ఏ వేదంలో ఉంది? చూసుకో, ఏం మాట్లాడతాడు, వాడికి ఎంత పొగరో చూసుకో, అహంకారం చూసుకో. అట్లా చూడండి, లోకంలో కూడా మనం అహంకారం ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుతుంటారు కొంతమంది. అసత్యము అధర్మం ఉండి పైగా వాడు ఎట్లా కొట్టడానికి వస్తుంటాడు. ఏందా నువ్వు మాట్లాడేది? లోకంలో చూసుకోండి ఎట్లా ఉంటారు. ధర్మపరుడి మీదకి ఎలా వస్తుంటాడు అహంకార పరులు. నన్ను ఎందుకంటే చెప్పేది, అహంకారం ఎంత పని చేస్తుందంటే వీడి చేత పాపం చేయిస్తుంటుంది. అది అహంకారము వీడి చేత పాపము అధర్మము చేయించి చివరికి వీడిని గోతిలో పడేస్తుంది. అదే రామాయణం చెప్పేటువంటిది. భౌతికంగా అర్థం చేసుకోండి అని చెబుతున్నారు. దీనిలో ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి శక్తి ఏమిటంటే, రావణాసురుడు అనేటువంటి వాడు ఆధ్యాత్మికంగా చివరి శాపవశాత్తు వచ్చాడు. ఎందుకు వచ్చాడు శాపవశాత్తుగా అనంటే, అహంకారం వల్ల వచ్చాడు.
అహంకారం వలన శాప విషాత్వం అంటే జయ విజయులకు అహంకారం ఉండదు, అందుకు సనకసనందనాదులు శాపం పెట్టారు. అందుకు అహంకారం ఉంది కాబట్టి నీవు అనుభవించుకో, రాక్షస జన్మ అనుభవించి కష్టాలు అనుభవించుకో, చివరికి ఈ విధంగా వాళ్ళ యొక్క జీవితాలు. కాబట్టి రాక్షస జన్మ కావాలన్నా దేవతా జన్మ కావాలన్నా కోరుకో, రాక్షస జన్మ కావాలి అంటావా అహంకారం వైపు పట్టుకో. కాబట్టి అహంకారం అనేటువంటిది వదులుము. అహంకారం ఎప్పుడైతే వదిలేస్తాడో ఈ అహంకారాన్ని తీసుకొచ్చి బ్రహ్మమునకు పరమాత్మనికి దాటిస్తే అప్పుడు అహంకారం అనేది పోయి చిన్ముద్ర అవుతుంది, జ్ఞానముద్ర. అప్పుడు నీకు జ్ఞానం కలుగుతుందిరా, ఇది దాని అర్థం. అహంకారం అనేటువంటిది ఇలా నిలబడి ఉంటుంది 90 డిగ్రీలు. అహంకారం ఉన్నవాడు కూడా ఎలా నిలబడతాడంటే బాగా ఇట్లా నిలబడి ఇట్లా అంటుంటాడు. నమస్కారం చేయాలనుకోండి తలకాయ పైకి ఎత్తుతాడు. అర్థం కాదా? ఆలయంలో కూడా ఎక్కడన్నా చూసుకోండి, ఇలా చూసుకుంటే తలకాయ చూసుకుంటే ఇది అహంకారపూర్వకమైనటువంటిది. రకరకాలైనటువంటి వాళ్ళు ఉంటారు మనుషులు. అంటే ఏంటి, పైకి చేయకపోతే బాగుండదులే అనుకున్నాం, ఇట్లా పట్టుకున్నా పోలేవా అందులోవా అంటాడు. అట్లా రకరకాలు ఉంటాయిలే ఇవన్నీ అహంకారపూర్వకమైనటువంటివి. ఎందుకంటే అహంకారం ఉన్నంత కాలం వాడి గతి అంతే. అదే మనకు రామాయణంలో రామచంద్రమూర్తి నిరహంకారి, రావణాసురుడు అహంకారి, ఈ రెంటి మధ్యనే జరిగినటువంటి పోరు, అది అర్థం. అనగా అహంకారి అధర్మ స్వరూపుడు, నిరహంకారి అంటే అర్థం వినయ స్వరూపుడు. ఎంత తేడా ఉందో చూసుకోండి ఇది. కాబట్టి ఇక్కడ అందుకనే ఆ ధర్మపరుడైనటువంటి రామచంద్రమూర్తికి ఎటువంటి ఆపద రాదు, అలా ధర్మాన్ని పట్టుకునేటువంటి వాడు అనే విషయాన్ని ఇప్పుడు విభీషణుడు అంటున్నాడు. ఇంద్రజిత్తు మాయ చెబుతున్నాడు. ఇంద్రజిత్తు మహామాయగాడు కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లో సీతను సంహరించడు. మాయా సీత, ఏ రామచంద్ర నీవు దిగులు పడవాకు, దుఃఖపడవాకు. ఇంద్రజిత్తు సీతను సంహరించినాడని హనుమ చెప్పగా రాముని వెంటనే స్పృహ కోల్పోయాడు. అప్పుడు విభీషణుడు చెప్పాడు, సీతను చంపడు, సీతను విడిచిపెట్టుమని నేను అనేక పర్యాయములు అతనికి చెప్పింది, కానీ అతడు నా మాట వినలేదు. సీతను వదిలిపెట్టవయా అని చెప్పాను, ఎన్నిసార్లు చెప్పాను, మాట ఒక్కసారి కూడా వినలేదు అసలు అని చెప్పాడు. ఇంద్రజిత్తు వానరులను మోహింపజేశాడు. వానరులందరూ ఏడుస్తున్నారు. ఈ సీత ఎప్పుడైతే మరణించిందో అందరూ ఏడుస్తూ కూర్చున్నారు. అంటే ఏమిటి, వీళ్ళు నిరుత్సాహపరులు అయిపోతారు కదా అని తన ఉద్దేశం. మాయ చేశాడు. సరే, హోమం చేయటానికి ఇంకా ఏం చేస్తున్నాడు అనమాట. హోమం పూర్తి కాకముందే వెళ్ళాలి. ఈ ఇంద్రజిత్తు హోమం చేస్తాడు కాబట్టి హోమం చేయకముందే వెళ్ళాలనుకుంటూ ఏం చెబుతాడంటే, ఇంద్రజిత్తుని ఇక్కడ విభీషణుడు ప్రధాన పాత్ర వహిస్తున్నాడు. విభీషణుడు సైన్యమును తీసుకొని పోతున్న మా వెంట లక్ష్మణ్ణి పంపము అని రామచంద్రమూర్తుడు అంటాడు. వానర సైన్యాన్ని లక్ష్మణ్ణి మా వెంట పంపు అని విభీషణుడు అడుగుతున్నాడు. నీవు స్వస్థచిత్తుడు వేయుండు, లక్ష్మణుడు ఇంద్రజిత్తు చేయుతున్న హోమమునకు అవరోధం కల్పించుటకు వాడి అయిన బాణములు ప్రయోగిస్తాడు. అందుచే అతడు హోమము మానివేస్తాడు. అప్పుడు అతనిని సంహరించుటకు శక్యం అవుతుంది. అదే హోమం పూర్తి అయింది అనుకో, దేవతలు కూడా ఆయన్ని జయించలేరు. లక్ష్మణుని బాణములు తీవ్రమైనవి, అతి క్రూరములైనటువంటివి. కాబట్టి లక్ష్మణుడు నా వెంట పంపించు అని విభీషణుడు రాముడిని అన్నాడు. అనేసరికి సరే, ఇంద్రజిత్తు హోమం పూర్తి చేసినతో ఈ ఎవ్వడి కూడా వాడు మాట వినడు అని. ఇప్పుడు రాముడు లక్ష్మణుని సరే అని పంపించేసేశాడు. మహాబాహు రామ, నీవు సేవనా విభాగములను ఆయా స్థానంలో ఉంచేసి నువ్వు ఈ విధంగా ఉన్న తర్వాత ఒక విషయాన్ని విజ్ఞాపన చేస్తున్నాను విను. ఏమిటంటే చెబుతున్నాడు విభీషణుడు, మరొక విషయం విజ్ఞాపన ఏమిటంటే, అకారణముగా దుఃఖించుతున్నావు, నీ దుఃఖం మా హృదయంలో బాధించు. నువ్వు అకారణంగా దుఃఖిస్తుంటావు, అకారణం ఇది, నువ్వు దుఃఖం నిజంగా చనిపోయిందని అనుకుంటున్నావు, కాదు మాయ, ఇదంతా మాయ, నువ్వు అసలు నమ్మవాకు అని చెప్పాడు. విభీషణుడు ఇక్కడ ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలి అంటే, లంకని ఎట్లా జయించావయ్యా అని అంటే, విభీషణుడు లేకపోతే ఏం చేయిస్తావా నువ్వు? విభీషణుడు మొత్తం తాళా చేయి అంతా నీకు ఇచ్చాడు. అంటే రహస్యాలన్నీ బయట పెట్టాడు, ఎక్కడెక్కడ రహస్యం ఉందో చెప్పేశాడు విభీషణుడు.
కాబట్టి సులభంగా చేయించావు అని అంటాడు. అది ఒక ఆంధ్ర నాయ శతకంలో వస్తుంది అనమాట. అది కానీ ఏంటంటే భౌతికంగా అలా కనబడుతుంటుంది, కానీ ఆధ్యాత్మికంగా అర్థం చేసుకుంటుంటే రామచంద్రమూర్తి పరమాత్మ వీళ్ళందరూ కూడా శరణు పొందినటువంటి వాళ్ళు. అది వీళ్ళందరూ లేకపోయినా రామచంద్రమూర్తి ఒక్కడే జయించేస్తాడు. వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ధర్మాన్ని వాళ్ళని పాటించాలి. అది ఆయన ఒక్కడే కూర్చొని చేసుకున్నాడు అనుకోండి, రామాయణం ఎందుకు? ఆయన ఒక్కడో బాణం వేసాడు అనుకో మొత్తం వెళ్ళిపోతుంది, తుడిచిపెట్టుకొని పోతుంది మొత్తం. ఈ వీళ్ళందరూ ఎందుకు? కాబట్టి వీళ్ళందరూ ఏమిటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ధర్మాన్ని, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. ఈ సందర్భంలో విభీషణుడు ధైర్యం చెప్పి ఇదంతా మాయ అని చెప్పేశాడు. అది అని చెప్పేసేసి ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, అతనిని యుద్ధంలో సర్పము వంటి బాణంలో మండలాకారమైన ధనుష్చే ప్రయోగించమని లక్ష్మణుని పంపుము. లక్ష్మణుడు పంపించు, ఆ లక్ష్మణుడు ఆ ఇంద్రజిత్తును సంహరిస్తాడు అని విభీషణుడు అంటున్నాడు. ఇంద్రజిత్తు తపస్సు చేసి బ్రహ్మ నుండి బ్రహ్మాస్త్రమును కామ గమనము గల అశ్వములను పొందాడు. ఈ సామాన్యుడు కాడు ఇంద్రజిత్తు. అటువంటి ఇంద్రజిత్తుని జయించడం చాలా కష్టము. ఈ సందర్భంలో లక్ష్మణ స్వామియే పనికి వస్తాడు, పంపిస్తూ అని అన్నాడు. ఇక రాముడు విభీషణుడితో ఈ విధంగా అన్నాడు. సరే అలానే అన్నాడు. లక్ష్మణ వానర సైన్యంతో ఇది తీసుకొని మొత్తం విభీషణుడు చెప్పినట్టుగా వెళ్ళి ఆ కార్యక్రమం పూర్తి చేయి అని చెప్పేశాడు. అనేటప్పుడు వీళ్ళు అందరూ కనుక విభీషణుడు, తర్వాత హనుమ, లక్ష్మణస్వామి, ఇంకా వానర వీరులు వీళ్ళందరూ కలిసి ఎక్కడైతే ఇంద్రజిత్తు హోమం చేస్తున్నాడో ఆ హోమం ఎక్కడో పెద్ద మర్రి చెట్టు దగ్గర అక్కడికి వెళ్ళారనమాట. అంటే వీడి చేత హోమం చేయకుండా ఉంచాలి. హోమం చేసి కనుక ఫలితం పొందాడంటే ఇక వాడిని జయించలేము. కాబట్టి ఆ కార్యక్రమాన్ని భంగం చేయాలి. అదనమాట. తర్వాత వీళ్ళందరూ కలిసి వెళ్ళారు. ఇక హనుమ రాక్షస సైన్యం సంహరిస్తూ ఉన్నాడు. అంటే ఏమిటనమాట, అక్కడ ఆ హోమం చేసే ముందుగా ఓ పెద్ద ఆవరణగా కవచం మాదిరిగా రాక్షస సైన్యాన్ని పెట్టుకున్నాడు. ఎవరు? ఇంద్రజిత్తు. ఎవరు రాకుండా, ఈ శత్రువులు వస్తారు కదా అందుకని ఆ రాక్షస సైన్యం ఉన్నది అడ్డం. లోపల కూర్చున్నాడు ఈయన, ఏది ఇంద్రజిత్తు. ఇప్పుడు ఈ రాక్షస సైన్యాన్ని ఎదుర్కొన్నాడు హనుమ. అది హనుమ ఎదుర్కొని వాళ్ళతోటి యుద్ధం చేస్తున్నాడు. హనుమ రాక్షసులను ఎదుర్కొని, హనుమ పర్వతముతో సమానుడు, శత్రు సంహారకుడైనటువంటి హనుమ. అటువంటి హనుమ మహావృక్షమును ఎత్తి ప్రళయకాలాగ్నిలో రాక్షసులను దహించి వేసిను, వాళ్ళందరినీ చంపుతూ కూర్చున్నాడు అనమాట. ఎవరు? హనుమ. ఈ సందర్భంలో ఈ ఇంద్రజిత్తు వచ్చాడు. ఇక్కడ హనుమని ఎదుర్కోవడానికి ఇంద్రజిత్తు వచ్చాడు. అంటే అర్థం ఏమిటి? అక్కడ హోమం చేయడం అనేది అక్కడ ఆగిపోయేది. ఎందుకంటే ఈ రాక్షసులను చంపుతూ కూర్చున్నారు వీళ్ళు. ఇంద్రజిత్తు లేచి వచ్చాడు. వచ్చి ఇంద్రజిత్తు హనుమను సమీపించి అతని శిరస్సుపై బాణాలు ఇవన్నీ వేసేటట్టుకి భయంకరమైన ఆయుధాలన్నింటినీ గ్రహించి వేశాడు. పరికి వేసి ఏమంటాడు? దురాత్ముడా, సూర్యుడైన యుద్ధం చేయము. హనుమ దగ్గరకు వచ్చిన తరువాత ప్రాణములతో ఉండవని హనుమ అన్నాడు. నా దగ్గరకు వచ్చావు, నేను చంపేస్తాను అన్నాడు. అనే తర్వాత విభీషణుడు లక్ష్మణుడితో అంటున్నాడు, లక్ష్మణ, ధనస్సును ఎక్కుపెట్టి వచ్చుతున్న ఆ ఇంద్రజిత్తు హనుమను చంపుటకు వస్తున్నాడు. ఆ ఇంద్రజిత్తు ధనుస్సు ఎక్కువ పెట్టుకొని వస్తున్నాడు. ఎందుకో తెలుసు, హనుమను చంపేయడం కోసం వస్తున్నాడు. లక్ష్మణ, ఘోరములైన బాణములు ఇంద్రజిత్తును సంహరించిన 1000 బాణాలు ముందు వాడిని అడ్డుకోవాలన్నాడు. హనుమ మీదకి వస్తున్నాడు. మహాత్ముడైన లక్ష్మణుడు శత్రు భయంకరుడైన విభీషణుడి వచనములు విని, పర్వతముతో సమానుడు, భీమబలుడు, ఎదిరింపు శక్యం కరువాడు, రథమున ఉన్నవాడు అయిన ఇంద్రజిత్తును చూసి ఆయన మీద బాణాలు వేసేస్తున్నాడు. అంటే హనుమను ఎదుర్కోవడానికి వస్తున్నటువంటి ఇంద్రజిత్తు పైకి ఈయన లక్ష్మణుడు బాణములు ప్రయోగిస్తున్నాడు. ఇది అర్థం. అంటే హనుమ చూసుకోండి, ఇక్కడ భంగం చేశాడు మొత్తం మీద. అనగా ఏంటి? ఇంద్రజిత్తు యుద్ధానికి పిలిచాడు, అక్కడ హోమం అనేది విఘ్నం అయిపోయింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఉపాయం. ఇది ఇప్పుడు ఇంద్రజిత్తు విభీషణుడు పరస్పరం ఇప్పుడు వీళ్ళిద్దరు ఎదురుపడ్డారు. ఇంద్రజిత్తు విభీషణుడు ఏమో బాబాయ్ అవుతాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు పరస్పరం దూషించుకున్నారు. ఈ దూషణ అనేటువంటిది ఎలా ఉన్నది చూసినట్టు, లక్ష్మణ, బలవంతుడైన ఇంద్రజిత్తు ఇక్కడనే హోమం చేసి ఈ విధంగా బలి సమర్పించి చేస్తాడని లక్ష్మణుడికి చెప్పాడు. అక్కడ తీసుకెళ్ళాడు. ఎవరు? విభీషణుడు లక్ష్మణ స్వామిని
ఆ హోమం చేసే చోటకి తీసుకెళ్లి అక్కడంతా చూపిస్తున్నాడు. ఇదిగో ఇక్కడ వీడు చేస్తాడు, ఇక్కడ వీడు ఇదంతా కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాడు, కాబట్టి ఇక్కడ భంగం చేయాలి అదనమాట. కాబట్టి శత్రువులను సంహరించుతుంటాడు వీడు ఇక్కడ గనక ఫలాన్ని గనక పొందితే. కాబట్టి శ్రేష్టమైన బాణములు శత్రువులను బంధించుతుండును. ఈ ఇంద్రజిత్తు ఈ మర్రి చెట్టు దగ్గర చేరకముందే వాని రథముతోనూ అశ్వములతోనూ సారథితోనూ సహా కొట్టిపారేసాడు. ఈ మర్రి చెట్టు దగ్గర హోమం జరుగుతున్న ఋత్వికులు ఉంటారుగా, మంత్రాలు చదువుతున్నారు, ఇదంతా జరుగుతున్నది. ఇంక వీడు వచ్చి కూర్చొని నమస్కారం చేసుకొని ఏమో చేసుకోవాలి. ఇంక వీడు ఆ సందర్భంలో వీడు ఇక్కడికి రాకముందే వీడిని ఎదుర్కో, ఈ మర్రి చెట్టు దగ్గరికి రాకముందే ఇంద్రజిత్తును ఎదుర్కో, అది చెబుతున్నాడు. కాబట్టి శరమును సంహరించు మహా తేజస్సు గల వారు మిత్రులకు ఆనందం కలిగించువారైన లక్ష్మణుడు సరే అట్లానేనని ధనస్సును ధరిస్తూ సరచుచు అక్కడనే నిలబడ్డాడు. మర్రి చెట్టు దగ్గర వస్తాడుగా ఇంద్రజిత్తు కోసం. బలవంతుడైన ఇంద్రజిత్తు కవచమును ఖడ్గమును ధరించి అగ్ని వంటి వర్ణము గల రథము మీద ఉండెను. మహా తేజస్సు గల లక్ష్మణుడు ఇంద్రజిత్తుతో నిన్ను యుద్ధములకు పిలుస్తున్నాను, నాతో యుద్ధం చేయవయ్యా అని ఇంద్రజిత్తుతో లక్ష్మణుడు అంటున్నాడు. ఇంద్రజిత్తు ఈ సందర్భంలో విభీషణుడిని దూషిస్తున్నాడు. నీవు తీసుకొచ్చావు ఇక్కడి మర్రి చెట్టు దగ్గర హోమం చేయటం అనేటువంటి వాళ్ళకి అలవాటు, ఇవన్నీ నీకు రహస్యాలు తెలుసు, తెలిసి ఏం చేసావు, శత్రువులకి నువ్వు ఉపయోగపడుతున్నావు అని ఈ విభీషణుడు దూషించడం, పినతండ్రిని దూషించడం అనేటువంటిది మొదలుపెట్టాడు. ఏమంటున్నాడు విభీషణుడు అంటే, రాక్షస నీవు ఇక్కడ పుట్టి పెరిగితివి, నా తండ్రికి సాక్షాత్తు సోదరుడు, నాకు పినతండ్రి, అటువంటి నీవు నీ పుత్రునికే కుమారునిగా ద్రోహం చేస్తున్నావు. దురాత్మ, దుర్ధర్మ దూషణ, నీవు జ్ఞాతులమను విషయమును గాని స్నేహమును గాని సోదర భావమును గాని లెక్క చేయక ప్రవర్తిస్తున్నావు. మరి అంతే కదా మరి అంటేది అని మాట్లాడుతున్నాడు. ఏంటో తన వైపు మాట్లాడుకుంటాడు, అది మాట్లాడుకో. దుర్బుద్ధి, స్వజనమును విడిచి శత్రువులకు భృత్యుడవైతివి, శత్రువుల వైపు వెళ్ళిపోయి వాళ్ళకు సేవ చేస్తున్నావు అని ఈ విధంగా ఆ ఇంద్రజిత్తు విభీషణుడిని దూషించడం మొదలుపెట్టాడు. విభీషణుడు ఇంద్రజిత్తుని కూడా తన సాధు స్వభావాన్ని చెప్పాడు. నేను ఎప్పుడు ధర్మబుద్ధి కలిగినటువంటి వాడిని, అధర్మం అనేటువంటిది నా దగ్గరికి చేరదయా అని చెబుతూ రాక్షస విరుద్ధమైన శీలమే నా శీలము అన్నాడు. అది రాక్షసులకు విరుద్ధమైనటువంటి శీలం అయితే ఉన్నదో వాళ్ళకి శీలం అనేది అక్కర్లేదు. సత్ప్రవర్తన అనేటువంటిది వాళ్ళకి రాక్షసుడికి అనేటువంటిది లేదు. కాబట్టి నాకు అది పనికిరాదు, నాకెప్పుడు శీలం అనేది కావాలి. శీలం అనేటువంటి సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్మా ప్రమద ఆచార్యాయ ప్రియంధనమావృత్య ప్రజాతంతు మా వ్యవత్సేసి సత్యాన్న ప్రమితవ్యం ధర్మాన్న ప్రమితవ్యం కుశలాన్న ప్రమితవ్యం భూత్యైన్న ప్రమితవ్యం అనే విధంగా తైత్తీయోపనిషత్తులో ధర్మాలు చెప్పారు. ఈ ధర్మాలన్నింటినీ పాటించేటువంటి వాడు ఎవరంటే వాడు శీలవంతుడు. నేను శీలవంతుణ్ణి, నాకు ధర్మం అనేటువంటిది ఉన్నది అని విభీషణుడు ఇంద్రజిత్తుతోటి అంటున్నాడు అనమాట. కాబట్టి నాకు దారుణ కృత్యములు ఇష్టము కావు, అధర్మము ఇష్టము కాదు. ఎంత విషమమైన స్వభావమునను సోదరుడు పరిత్యజించడు. అసలు సోదరుడు ఎట్లా నేను ఎట్లా వదిలేస్తాను, కానీ తప్పనిసరి అయిపోయింది వదిలేశాడు. కానీ నీ తండ్రి నన్ను వదిలేశాడు, జాగ్రత్తగా అర్థం చేసుకో, నేను వదిలేయలేదు. ఎప్పుడైనా సరే సోదరుణ్ణి తమ్ముడు ఎందుకు వదిలేస్తాడు, వదిలేడు. కానీ ఇక్కడ ఏం జరిగిందో తెలుసునా, ఒకసారి గుర్తు తెచ్చుకో. సోదరుడు అన్నయ్య తమ్ముడిని వదిలేశాడు. ఏమన్నాడు రావణాసురుడు, నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు కదా, ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపో అని. లేకపోతే ఇంత కోపం పెట్టేశాడు, చంపేస్తాను నువ్వు ఇక్కడ ఉన్నావంటే అన్నట్టున్నాడు. అంటే వదిలేశాడు. కాబట్టి బయటకు వచ్చాను నేను. తనే వదిలేశాడు. ధర్మం ఏమిటి, నాది, ఆయన అధర్మం. మరి తమ్ముడిని ఎలగొడతావా నువ్వు ఎలగొట్టావు. ఆయన ధర్మం చెప్పాడు, మంచి మాటలు చెప్పావని ఎలగొడతావా? అది. కాబట్టి ధర్మం నా పక్షం ఉంది, ధర్మమే నా శీలము అని చెప్పుకుంటూ వచ్చాడు ఈయన. ఈ విధంగా ఇక్కడ పరస్పర సంభాషణలు జరిగాయి అని ఈ విధంగా చెబుతూ, పరుల ధనమును అపహరించుడయందు ఆసక్తుడైన వారిని పరభార్యలను స్పృశించు దురాత్మని మండుచున్న గృహమును విడిచినట్లుగా విడిచివేయని పెద్దలు చెప్పుదురు. ఈ రావణాసురుడు ఏం చేశాడు,
పరుల భార్యలను అపహరించాడు. అటువంటి వాడి దగ్గర ఉండకూడదు, వదిలేసేయాలి అని చెబుతున్నాడు. ధర్మం కూడా చెప్పాడు ఇక్కడ అని. ఈ విధంగా ఆ కొన్ని ధర్మాలు విభీషణుడు ఇంద్రజిత్తుకు చెప్పాడు. నేను వదిలేశాను అని చెప్పి చివరికి 463వ పేజీలో పైన, నీవు వటవృక్షములో ప్రవేశించలేవు, లక్ష్మణుని ఎదిరించి నీవు జీవించలేవు, నరశ్రేష్ఠుడైన లక్ష్మణునితో యుద్ధం చేయము అని ఈ విధంగా వాళ్ళిద్దరు జరిగింది. అంటే ఇంద్రజిత్తు విభీషణులకు జరిగినటువంటి సంభాషణ. ఆ సంభాషణలో ఇంద్రజిత్తు విభీషణుడు దూషించాడు. అది ఇక్కడ ధర్మ అధర్మములు ఇక్కడ విశేషం. ధర్మం పట్టుకున్నటువంటి వాడు విభీషణుడు, అది అట్లా విశేషం. కానీ శరణాగతి పొందినటువంటి వాడు అది. తర్వాత 88వ సర్కలో ఇద్దరు యుద్ధం చేస్తున్నారు. మహాధనస్సును ధరించి రథము పైన ఇంద్రజిత్తు లక్ష్మణుని చూచెను. లక్ష్మణుడు హనుమ వీపుపై కూర్చుని ఉదయపర్వతం మీద ఉన్న సూర్యుని. చాలా సార్లు 5-6 సార్లు వస్తుంది రామాయణంలో హనుమ వీపు మీద ఇద్దరూ కూర్చున్న సందర్భం, ఒక్కడు కూర్చున్న సందర్భం. మళ్ళీ ఇక్కడ లక్ష్మణుడు ఒక్కడే కూర్చున్నాడు యుద్ధాలు. అంటే రామచంద్రమూర్తికి లక్ష్మణ స్వామికి రథాలు లేవు. రథం ఎవరయ్యా అని అంటే హనుమయ్యే రథం. అందుకనే మనకు ఈ ఎన్నో చూశారు, ఏది బ్రహ్మోత్సవాలప్పుడు ఏమంటే హనుమంత వాహనం అని పెడతారు. ఆ తిరుపతి వాళ్ళ హనుమంత వాహనం అని పెట్టి హనుమంతుడు పెట్టి హనుమ వారి మీద ఎవరిని కూర్చోబెడతారు తెలుసిన? రామచంద్రమూర్తిని కూర్చోబెడతారు. వెంకటేశ్వర స్వామిని కాదు కూర్చోబెట్టేది. జాగ్రత్తగా అర్థం చేసుకున్నారో చూడండి. అప్పుడు మరి వెంకటేశ్వర స్వామిని పెట్టండి అయ్యా బొమ్మ, మరి కాదయ్యా ఎవరంటే పెట్టాల్సిందే రామచంద్రమూర్తిని పెట్టాలి. అంటే అర్థం ఏమిటి? అక్కడ ఉన్నది ఎవరు? రామచంద్రమూర్తి, రామాయణం అని వాళ్ళు. అందుకనే రామాయణంలో ఉన్నటువంటి కౌసల్య సుప్రజారామతోటి ప్రారంభం అవుతుంటుంది ప్రతిరోజు తిరుపతి. తిరుపతి ప్రారంభం అవుతుంది తెల్లారి 3 కౌసల్య సుప్రజారామ, రామాయణం పుస్తకం తెరవాలి. అందుకని హనుమంత వాహనంలో అట్లా అనమాట. అయితే ఇక్కడ చాలా మంది రకరకాలైనటువంటి మరి వాదాలు చేస్తున్నారు. అదన్నీ తీసి పక్కన పెట్టేసేయాలి. ఇక్కడ కావాల్సింది కేవలం భక్తిపరమైనటువంటిదే. రామాయణం ఉన్నారు అంతే, ఇంకంతే. రామాయణం అంటే రామచంద్రమూర్తి అంటే పరబ్రహ్మ స్వరూపము అక్కడ అని ఆయన ఉద్దేశం. ఆ హనుమ వీపు మీద కూర్చున్నాడు లక్ష్మణస్వామి. సరే యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో జరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఏం జరిగిందని అంటే ఇంద్రజిత్తు హనుమను కొట్టేస్తే సరిపోతుందని అనుకున్నాడు. అక్కడ కూడా ఏంటంటే రావణాసురుడి దగ్గర కూడా మొట్టమొదట రావణాసురుడితో యుద్ధం చేసేటప్పుడు రామచంద్రమూర్తి హనుమ వీపు మీద కూర్చొని యుద్ధం చేస్తున్నాడు. మరి ఇంద్రజిత్తు రథమే అంతెత్తు తాడ్చుడు అంతెత్తు పైన ఉన్నది, వాడు అక్కడో ఉన్నాడు, వీళ్ళు నేల మీద ఉన్నారు. అందుకని హనుమ పెద్ద కోణంత శరీరం పెంచాడు, పైన భుజం మీద కూర్చున్నాడు. రామచంద్రమూర్తి బాణాలు పటా పటా కొడుతున్నాడు. రామచంద్రమూర్తి చేస్తుంటే రావణాసురుడు ఏం చేశాడు? హనుమ మీద బాణాలు వేస్తున్నాడు. ఎందుకు? ఈయన కన్నా పడగొడితే రామచంద్రమూర్తి కింద పడిపోతాడు కదా, ఈయన ప్లాన్. రామచంద్రమూర్తి కింద పడగొట్టాలి. ఎప్పుడైతే ఈయన రాముడు పడ్డాడు ఆయన కింద పడతాడుగా, కొట్టాడు. హనుమ మీద కొట్టేశాడు. ఏది వక్షస్థలానికి 3 బాణాలు కొట్టేశాడు. కొట్టేసేటప్పటికి రామచంద్రమూర్తికి ఇక కోపం వచ్చింది. ఇంకా నా భక్తుడిని కొడతావా నువ్వు, చూసుకొని ఈ సంగతిని 3 బాణాలతోటి కొట్టిపారేసి, ఒక బాణం రథం సారథి అంతా, ఇంకో 4వ బాణంతో టెక్కం గిక్కం అంతా ఎగిరి దూకి అవతల పడ్డాడు ఎవరు? రావణాసురుడు. అంటే ఏమిటనమాట ఇక్కడ ఆధ్యాత్మికంగా అంటే అర్థం ఏమిటి? నా భక్తుడి వలన ఎవడన్నా వచ్చాడా వాడి ఊపిరి తీసేస్తా అంటే అర్థం ఏంటి? వాడికి నేను రక్షణ. అది ఈయన ఎప్పుడు ఏమంటాడు, ఎలా అంటాడు? హనుమ రామ్ రామ్ అని అంటుంటాడు. అనగా రామ్ రామ్ అనేటువంటి భక్తుడు ఎవడైతే ఉన్నాడో వాడి మీద రాక్షసుడు వచ్చాడా బాణం వేసేది రాముడి. ఇది అంతరార్థమైనటువంటి విషయం. అది దాంతో రావణాసురుడు వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన పో ఇంటికి పో, రెస్ట్ తీసుకొని రేపు రాపో అన్నాడు. అది అంత విశేషం అనమాట. అది ఇక్కడ అంత ముందు జరిగినటువంటి మొదటి రోజు యుద్ధాలలో. సరే క్రమక్రమంగా ఈ యుద్ధాలు జరుగుతూ దీనిలో ఏమంటున్నాడంటే లక్ష్మణుడు ఆ హనుమ వీపు మీద కూర్చున్నాడు. యుద్ధం సాగుతూ ఉన్నది. ఇంద్రజిత్తు తన పరాక్రమం గురించి చెప్పుకుంటున్నాడు. నేను అంతటి వాడిని ఇంతటి వాడిని ఓ పెద్ద అవన్నీ చెప్పుకుంటున్నాడు.
ఈ విధంగా చెబుతున్నాడు. రాత్రి యుద్ధం అని అంటాడు. లక్ష్మణుడు ఎవరు? ఇంద్రజిత్తు అంటాడు. నేను మీకు రుచి చూపించాను, నేను నా బాణాలు ఒకసారి పడగొట్టాను. నీ అన్నల తమ్ములు మీరిద్దరు నాగాస్త్రంతో బంధించి నేల మీద పడి తన్నుకుంటున్నారు, గుర్తుందా? మొన్ననే కదా జరిగింది అని అంటున్నాడు. ఇట్లా ఆ తర్వాత ఇంకేంటి, మొత్తం వానరులందరినీ కూడా చంపేశాను, బ్రహ్మాస్త్రం వేసి చచ్చారు, గుర్తుందా? అంటే ఏంటి? తన గొప్పతనాలు చెప్పుకుంటున్నారు. ఏమిటి నేనంటే నీకు లెక్క లేకుండా ఉందనుకున్నావా ఏమిటి అని. కానీ దాని వెనకమాల ఉన్నటువంటిది విషయం మాత్రం మర్చిపోతున్నాడు వాడు ఇద్దరికి. నువ్వు నాగాస్త్రంతో కొడితే ఏమైందో తెలిసిన తర్వాత నువ్వేందో నువ్వు గెలిచామని అనుకున్నావు. గరుత్మంతుడు వచ్చాడు. గరుత్మంతుడు వచ్చేసేటప్పటికి మొత్తం యథాస్థితి. నువ్వు అప్పుడు ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? అప్పుడు గరుత్మంతుడు వచ్చేసాడు. గరుత్మంతుడు రాగానే అందరికీ నాగాస్త్రం పోయింది, అందరికీ వచ్చింది, బ్రహ్మాండం కేరింతలు కొట్టారు. అప్పుడేం చేస్తున్నావు ఏంటి? బ్రహ్మాస్త్రం వేసి ఏంటి అందరిని వడగొట్టేశాను నేను, అందరు తెచ్చారు, నాది ఒక గొప్పతనం చూసుకో అని అంటున్నావుగా, కింద వడగొట్టాను అట్లా అట్లా అని అంటున్నావు. పక్కన అడుగు ఉన్నాడు ఆంజనేయ స్వామి, అదిగో ఆయన మీద నేను కూర్చున్నాను. ఆయన ఏం చేశాడో తెలుసిన? సంజీవుని పర్వతం తీసుకొచ్చాడు, అందరం బతికాం. పైగా గాయాలు అన్ని పోయినాయి, ఇంకా ఎక్కువ బలం వచ్చింది మాకు. నువ్వు చేసేటువంటి అకృత్యాలు అనేటువంటివి ఏమైనాయో తెలిసినా మాకు ఇంకా బలాన్ని పెంచుతున్నాయో. ఇక్కడ అర్థం అది, ఇంకా బలాన్ని పెంచుతున్నాయి అంటే గాయాలు పోయినాయి, బలం పెరిగింది, ఫ్రెష్ గా అయిపోతున్నాం మేము. నువ్వు చేసే అకృత్యం ఏదో పెద్ద ఇదేమో అనుకుంటున్నావు, మా వైపు ధర్మం ఉంది అని అర్థం. అది దీనిలో అంతరార్థం అది అనమాట. అనే విధంగా ఆయన ఏదో కోతలు కోస్తూ కూర్చున్నాడు ఇంద్రజిత్తు. ఈ విధంగా వెలుగుతున్నాడు. నీ జీవితం చూసుకో లక్ష్మణ, నేను చంపేస్తానని అనుకుంటూ ఇప్పుడే చంపేస్తాను ఇది అంటున్నాడు. లక్ష్మణుడు అంటున్నాడు, దుర్బుద్ధి, మాటలు కాదురా చేతలు చూపించరా అన్నాడు. ఇప్పుడు లక్ష్మణుడు ఇంద్రజిత్తుపై బాణ ప్రయోగం చేస్తున్నాడు. ఈ బాణ ప్రయోగం చేయడం వల్ల ఈ బాణప్రయోగులు లక్ష్మణుడు 5 బాణములు ఇంద్రజిత్తు వక్షస్థలంపై నాటి ప్రజ్వలించుతున్న ఆ బాణం రాక్షసుని వక్షస్థలమును తగిలి సూర్యుని కిరణములే ప్రకాశించినవి. ఇంద్రజిత్తు కోపించి లక్ష్మణుని 3 బాణములతో కొట్టాడు. ఇద్దరు పరస్పరము. ఇక్కడ ఒక మాట వేశాడు, నర రాక్షస సింహములు. నరసింహము, రాక్షస సింహము. ఈ శబ్దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వాల్మీకి ప్రయోగించాడు. నర రాక్షస సింహములు, పదాలు విడగొట్టండి. నరసింహము, రాక్షస సింహము, ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ నరసింహము, రాక్షస సింహము ఏమిటి అర్థమైంది? ఇదే ధ్వనిగర్భితమైనటువంటి అర్థం. హనుమంతుడి పంచముఖి హనుమాన్, 5 ముఖాలతో రాక్షసుడిగా యుద్ధం చేయడం. చంద్రిక చెబుతావా? చంద్రిక లేదు, పోయింది. సరే గురుగారు, పంచముఖ ఆంజనేయ స్వామిలో నరసింహస్వామి కూడా ఉన్నారు కాబట్టి అది నరసింహం అని చెప్పేసి అనుకోవచ్చు అని. సరే, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, మళ్ళీ అర్థం చేసుకోండి. ఈ శబ్దం ఎలా ఉన్నదంటే నర రాక్షస సింహములు 2 ఉన్నాయి. దీన్ని ఈ పద విభాగం చేసుకొని అన్వయం చేసుకోవాలి. ఈ సింహ శబ్దానికి ఇద్దరికి ప్రయోగించాలి. సింహ శబ్దాన్ని ఇద్దరికి అంటే సింహ శబ్దాన్ని నరకు ఉపయోగిస్తే నరసింహ ఒకటి, రాక్షసుడికి ఉపయోగించేసేమో రాక్షస సింహము. ఈయన నరసింహము, రాక్షస సింహాలు 2 పోట్లాడుతున్నాయి. ఇప్పుడు చెప్పండి. రాముడు, శ్రీరామచంద్రుడు నరుల్లో సింహము, భానుమతి చెప్పేటట్టున్నా. ప్రహ్లాదుడి తండ్రి గారు చెప్పు 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 చెప్పు, దారికి వచ్చావు, ఇప్పుడు వచ్చావు. అది అది ఆయన రాక్షసుడు, నరసింహస్వామి అవతారం. ఏంటంటే నరసింహస్వామి
ఒకటి. అక్కడేమో హిరణ్యకశిపుడు ఒక సింహం. రాక్షసుడు. హిరణ్యకశిపుడు అంటే రాక్షసుడు. రాక్షసు. ఆ రాక్షసుడు. ఇప్పుడు యుద్ధం ఎక్కడ జరిగిందంటే నరసింహస్వామికి ఎవరికి, హిరణ్యకశిపుడు అనేటువంటి సింహానికి ఈ రెండు సింహాలు పోట్లాడుకున్నాయి. అది ఆ పోట్లాడుకుంటే ఎవరు గెలిచారు? ఇది ఎంత నరసింహస్వామి. నరసింహస్వామి గెలిచాడు. దాని భాగవతంలో మనకు సినిమాలు ఇవన్నీ చూసి ఏమనుకుంటున్నారంటే సినిమాల్లో 2 నిమిషాలలో చంపేయటం చూపిస్తున్నాడు. అంతేగా మరి వాడు అంతకన్నా అవకాశం లేదు కదా. 2 నిమిషాలే వాడు. అదే నిజమే కావాలనుకో 2 నిమిషాలు అనుకుంటున్నారు. కానీ భాగవతంలో లేదు, చాలా సంవత్సరాలు యుద్ధం చేశారు. జాగ్రత్తగా చూసుకోండి. దానిలో నరసింహస్వామి ఆ హిరణ్యకశిపుడి మీద యుద్ధం చేశాడు. ఇద్దరు భయంకరమైన యుద్ధం చేశారు. అయితే ఏంటి, నరసింహం అనేటువంటిది రాక్షస సింహాన్ని చంపేసేసింది. నరసింహం అనేటువంటిది రాక్షస సింహాసాన్ని చంపేసింది. దీనిలో ఆధ్యాత్మికమైనటువంటి శక్తి ఉన్నది, అర్థం ఉంది దానిలో. మీకు ఏదంటే విష్ణు సహస్రనామాలు చదువుతుంటారు. విష్ణు సహస్రనామాలు చదువుతుంటే నారసింహ ఉపుహు శ్రీవాన్ అని చెబుతుంటారు. ఏమిటి నారసింహ ఉపుహు? అది ఏమిటి నారసింహ ఉపుహు అంటే? నర అంటే మానవుడు. ఎక్కడి దాకా? కంఠం దాకా మానవుడే. కంఠం పైన ఉన్నది ఏమిటి? సింహం తలకాయ. సింహం తలకాయ పైన అదేమిటి అంటే అది మహాభయంకరమైనటువంటి తలకాయ. అంటే ఆ తలకాయ చూడగా ఇప్పుడు కాళ్ళు చేతులు చూశారు అనుకోండి, అనుకుందాం నరసింహ కాళ్ళు చేతులు చూసిన వాడికి భయం పుడుతుంది, పుట్టదు. తలకాయ చూడగానే భయం వేస్తుంటుంది. అర్థం కాలా? ఇది అనమాట. అది ఏమిటంటే విశేషం అంటే జీవుడు లోపల, జీవుడిలో ఏమున్నాడు అని అంటే నీకు అహంకారపూర్వకమైన సింహం ఉన్నాడు హిరణ్యకశిపుడు లాగా. ఆ హిరణ్యకశిపుడు అనేటువంటి సింహాన్ని చీల్చేసేటువంటి వాడు నీ యొక్క రూపమైన నరసింహావతారం రూపం చీల్చేసేస్తుంటే నీ శరీరం. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. నీ శరీరం సామాన్యమైన శరీరం కాదు, లోపల రాక్షస సింహం ఉన్నది. దాన్ని ఈ సింహం అనేటువంటిది చంపేస్తుంది. అటువంటి శరీరం నీది, నీ యొక్క శరీరము అది అని ఇందులో ధ్వనిగర్భితమైన ఏది విష్ణు సహస్రనామాల్లో అర్థం అనమాట. అది ఇక్కడ విశేషం ఏమిటంటే 2 సింహాలు పోట్లాడుకుంటున్నాయి. రాక్షస సింహం ఒకటి, నరసింహం ఒకటి. అంటే ధ్వనిగర్భితమైన అర్థం ఏమిటి? చివరికి నరసింహస్వామి గెలుస్తాడు, చీల్చి పారేస్తాడు అని అర్థం చివరికి. ఇది ధ్వనిగర్భితంగా వాల్మీకి అక్కడక్కడ ప్రయోగిస్తుంటాడు. అది అన్నమాట. ఇది సరే, యుద్ధం జరుగుతున్నది. ఇక్కడ ఇంద్రజిత్తు కొట్టిపారేస్తున్నాడు ఇంద్రజిత్తుని. ఈ లక్ష్మణుడు పగబట్టిన సర్పం వలె బసలు కొడుతున్నాడు. ఇంద్రజిత్తువే బాణవర్షాలు వేశాడు. ఇంద్రజిత్తు వివరణ వదనుడే లక్ష్మణుడి వైపు చూస్తున్నాడు, దైన్యంతో ఉన్నాడు. అప్పుడు విభీషణుడు కనిపెట్టాడు ఇంద్రజిత్తుని. వీడు దైన్యంతో ఉన్నాడు అంటే క్రమక్రమంగా పడగొట్టేస్తున్నాడు కదా. విభీషణుడు లక్ష్మణుడితో అంటున్నాడు, మహాబాహు లక్ష్మణ, ఇంద్రజిత్తు దుర్బలుడైనాడు, సంశయం లేదు. నీవు తొందరపడకుము, తొందరపడుము. ఇప్పుడు ఆలస్యం చేయవాకు. అంతట లక్ష్మణుడు సర్పం వంటి బాణములు సంధించి ప్రయోగించాను. ఆ బాణఘాతములకు ఇంద్రజిత్తు ముహూర్త కాలం స్పృహ తప్పాను. తిరిగి ముహూర్త కాలంలో మళ్ళీ పట్టుకున్నాడు, మళ్ళీ లేవు తెచ్చాడు. రోషంతో లక్ష్మణుడి వైపు వెళ్ళి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఇంద్రజిత్తు లక్ష్మణుడితో పరుష వాక్యాలు మాట్లాడాడు ఈ విధంగా అనమాట. ఈ విధంగా ఏం మాట్లాడుతున్నాడు? ఎంతసేపటికి సోదరునితో పాటు బంధింపడి భూమి మీద పడి దొర్లితీవి కదా, నేను బాణాలు ప్రయోగిస్తే భూమి మీద పడి దొర్లావు, అట్ట చేసావు ఇట్ట చేసావు అని తన గొప్పతనం చెప్పుతూ కూర్చున్నాడు. అప్పుడు లక్ష్మణుని వాడి అయిన బాణాలతోటి కొట్టాడు. బాణాలతో కొట్టేటప్పటికి వాహనంగా ఉన్నది ఎవరు? హనుమగారు వాహనంగా ఉన్నాడు. హనుమని 10 బాణాలతో కొట్టాడు. తర్వాత మహాకోపంతో విభీషణుని 100 బాణాలతో కొట్టాడు. ఎవడు? ఇంద్రజిత్తు. ఇంద్రజిత్తు చివరికి ఎలా కొడుతున్నాడు? విభీషణుడు కూడా 100 బాణాలతో కొట్టేశాట. అప్పుడు లక్ష్మణుడు ఇంద్రజిత్తు బాణములు లెక్క చేయక నవ్వుతూ, ఇది మహాకార్యం కాదో అని నిర్భయంగా క్రోధముతో భయంకరములైన బాణములను ప్రయోగించెను.
ఇంద్రజిత్తు లక్ష్మణుల ఘోర యుద్ధం. రాక్షస యుద్ధమునకు వచ్చిన సూర్యులు తేలికైనవి బలహీనమైన బాణములు ప్రయోగించరు అని ఈ విధంగా అంటున్నారు. ఎవరు? లక్ష్మణుడు అంటున్నాడు. అని చివరికి ఇక్కడ దీనిలో 466 పేజీలో అటు పిమ్మట భీమ విక్రముడైన ఇంద్రజిత్తు 1000 బాణములతో లక్ష్మణుని కొట్టాను. 1000 బాణములట. అబ్బో! అంటే వీళ్ళు బాణాలతో వేస్తుంటేట వీళ్ళ చుట్టూ అంత బాణాలే ఉండిపోయాయి. అంటే ఎక్కడ చూసినా బాణాలతో నిండిపోయి ఉన్నారు. ఆయన బాణాలతోటి ఈయన బాణాలతో నిండిపోయి ఉన్నారట. ఇద్దరు చాలాసేపు ఇట్లా యుద్ధాలు చేశారనమాట. ఆ యుద్ధం చేసి ఆకాశం అంతా బాణాలతోటి నిండిపోయింది. ఏముంది, వాళ్ళకి అస్త్రాలు వచ్చు కదా, ఒక బాణం వేస్తే అయ్యో 1000 బాణాలు అవుతాయి. అట్లా ఈ విధంగా ఈ బాణములతో ప్రయోగించుకొని ఇద్దరు రక్తం గారుతూ భూమి మీద రక్తం పడుతున్నది. అలా భయంకరమైనటువంటి యుద్ధం చేస్తున్నారు అని చెప్పాడు. మొక్కలే క్రింద పడిన బాణములు యజ్ఞమునందు 2 అగ్నుల వలె పడిపోతూ ఉన్నాయి. అప్పుడు మహాత్ముడైన విభీషణుడు లక్ష్మణుడికి ప్రియహితములు చేకూర్చువాడే అక్కడికి చేరెను. ఈ యుద్ధం జరుగుతుంటే విభీషణుడు ఈ సందర్భంలో లక్ష్మణుడికి బాగా సహాయం చేశాడు. ఈ సందర్భంలో విభీషణుడు కూడా యుద్ధం చేస్తాడు. విభీషణుడు వారి యుద్ధము చూడగోరి శ్రేష్టమైన ధనస్సును ధరించి యుద్ధరంగమున వచ్చాడు. విభీషణుడు కూడా ధనస్సు బట్టి వచ్చాడు. ఆ విభీషణుడు ఆ విధంగా నిలిచి పదునైన బాణం రాక్షసులపై కురిపించాను. అగ్ని వంటి బాణములను వేసాడు. ఈయన వైపుపై ఉన్నటువంటి 4 ఉన్నారు. ఎవరు? విభీషణుడికి అసిస్టెంట్లు, అనుచరులు. విభీషణుడు వాళ్ళు కూడా ఆ రాక్షసుల మీద యుద్ధం చేశారు. ఇలా చేసిన తర్వాత వానశ్రేష్ఠులారా, రావణునికి ఇతడు ఒక్కడే గతి, రావణుని బలములో మిగిలినది ఇతడే, శత్రుశేషమును ఉంచకండి. శత్రుశేషం, రుణశేషం, వ్రణశేషం శేషయేత్. తెలుసు కదా మీకు అందరికీ. అది ఏమాత్రం శేషం ఉన్నదా అది కొండంత అవుతుంది. అందుకని ఉంచకూడదు. చిన్నది కదా అని ఉంటే మళ్ళీ వడ్డీ పెరుగుతుంటుంది. వడ్డీ పెరిగి ఎంత చేస్తాడు వాడు. అది ప్రాచీన కాలంలోట చూస్తుంటారు. ఇప్పుడు కాదు, ఎప్పుడో 60-70 ఏళ్ల క్రితం 10 రూపాయలు ఇవ్వాలనుకో, రేపు ఇదిగాలని అంటట. సంవత్సరం కాగానే ఏమో 10 రూపాయలు ఇవ్వాలిగా, మళ్ళీ వడ్డీ అయింది, ఇంకో 10 25 అని అంటట. వాడు ఆ వడ్డీ వ్యాపారస్తుడు. అట్లా ఉండేది. అదే అనమాట. అందుకని రుణశేషం అనేది అసలు ఉండకూడదు. అలానే వ్రణశేషం, ఏదైనా గాయాలు ఏమన్నా తగిలితే కొంచెం ఉంది కదా పోతుందిలే అని అనుకొని పత్యం చేయకుండా ఉంటే వాడు అసలు పెరుగుతుంది. అట్లా అనమాట. అందుకని మనం చెప్పారు. కాబట్టి శత్రుశేషమును ఉంచకండి, రావణుని బలములో మిగిలినది ఇతడు ఒక్కడే. ఇతడు పోయినాడు అనుకుంటే పోయినట్టే రావణుడు. ఇప్పుడు ఎంతమంది చచ్చిపోయినారో తెలుసా రాక్షసులు? చూసుకోండి అని ఒక పెద్ద లిస్టు చెప్పాడు విభీషణుడు. ఈయన ఎంతమంది అంటే 30 మంది చచ్చిపోయినారు ఇప్పటికి. వీళ్ళలో ఒక్కడన్నా పోయినాడా? వానరుల్లో ఒక్కడు కూడా పోలే. ఇదే ధర్మం. దీనిలో ఎలా ఉంటుందంటే వాళ్ళ యుద్ధం అంతా రాక్షసులది, గెలిచేసాం మనం, అయిపోయింది, గెలిచేసాం, ఇంకా ఈ గెలుపు అనేటువంటిది ప్రకటించడమే అని అనుకుంటారు. కానీ చివరి క్షణంలో ఏమవుతుంది అంటే ఏదంటారే టాప్ను బయలుపోతుంది. శుభ్రంగా ధర్మం అనేటువంటి విజృంభించేటప్పటికి ఎడిపోతుందో ఈ అధర్మం. మరి 30 మంది ఇక్కడ వరుసగా లిస్ట్ ఇచ్చాం. ప్రహస్తుడి దగ్గర నుంచి, నికుంభుడి దగ్గర నుంచి, దేవాంతక నరాంతకుడు దాకా 30 రాక్షస వీరులు అందరూ చనిపోయినారు. ఒక్క వానరుడు కూడా పోలేదు. అందరూ క్షేమంగా ఉన్నారు వాళ్ళు. ఇదే దీనిలో ఉండేట్లు ధర్మము అనేటు. ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు కథ చెబుతాం, అందరూ చెబుతారు. కానీ లోపల ధర్మం అనేటువంటిది దారం మాదిరిగా వస్తున్నది అనేది గుర్తు పెట్టుకున్నటువంటి, గ్రహించినటువంటి వాడికే రామాయణం అర్థమైనట్టు. కథ చెప్పమంటే చెబుతూ కూర్చుంటారు. కానీ ధర్మం అనేటువంటి దారము రామాయణంలో మొదటి దగ్గర నుంచి చివరి దాకా ఎలా ఉన్నది అది అర్థం చేసుకుంది. కాబట్టి ధర్మం గెలుస్తున్నది. 30 మంది రాక్షస వీరులు అందరూ సంహరింపబడ్డారు. ఇప్పుడు వానరులు రాక్షసులను సంహరిస్తున్నారు. రాక్షసులు చచ్చిపోతున్నారు. వారు దేవాసురుల వలె భయంకర మహాధ్వని గల యుద్ధం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ సందర్భంలో హనుమ కూడా యుద్ధం చేస్తున్నాడు. హనుమ లక్ష్మణుని తన భుజముల నుండి దింపి పర్వతం నుండి మహాశిలను పెకలించి వేల కొద్ది రాక్షసులు చంపేశాడు. అంటే రాక్షసులు ఓల ఎక్కువ ఉంది కదా,
లక్ష్మణుని కిందకి దింపి మళ్ళీ ఈయన యుద్ధం చేస్తూ కూర్చున్నాడు. ఇంద్రజిత్తు లక్ష్మణుల యుద్ధం భయంకరంగా జరుగుతూ ఉన్నది వీళ్ళిద్దరిది. వారు ప్రయోగించిన బాణములు ఆకాశమును ఆక్రమించేసాయి. చాలా గొప్పదైనటువంటి యుద్ధం చేస్తున్నాడు. ఈ సందర్భంలో మహర్షులు ఆకాశంలో ఉండి మహర్షులు దేవతలు అందరు చూస్తున్నారు ఈ యుద్ధం ఎలా జరుగుతున్నది అని. మహర్షుల లోకములకు క్షేమం కలుగుగాక అని స్వస్తి వచనములు పలికిరి. స్వస్తి వచనములు అంటే లక్ష్మణుడు గెలవాలి అనేటువంటి దాంతో చెబుతూ ఇక్కడ విశేషం చూద్దాం. వారు ప్రయోగించిన బాణములు ఆకాశమును ఆక్రమించుటచే వారి రూపములు కనబడటం లేదు. ఒకమారు లక్ష్మణుడు ఇంద్రజిత్తును ఆక్రమించుట, మరొక మారు ఇంద్రజిత్తు లక్ష్మణుడు ఆక్రమించుట, ఈ విధంగా జరుగు జయాపజయంలో ఎవరికి వస్తాయో తెలియటం లేదంటే అలా ఉన్నది అంటూ చివరి పేరాలో ఆ సమయంలో లక్ష్మణుడు 4 బాణములు ప్రయోగించి ఇంద్రజిత్తు నల్లని రథాశ్వములను ఇదిగో ఇక మొదలైంది ఇంద్రజిత్తును పడగొట్టడం. నల్లని రథాశ్వములను గాయపరచను. వజ్రముతో సమానమైన బాణముచే సారథిని సంహరించెను. ఇంకేముంది, అయిపోయింది. సారథి విడిపోయినాడు, గుర్రాలు దెబ్బతిన్నాయి. ఇక ఆ తర్వాత సారథి చనిపోడితే ఇంద్రజిత్తు రథమును తానే నడుపుకొనుతూ ధనుస్సును ధరించుటూ నిమగ్నుడై ఉండగా లక్ష్మణుడు వాడి అని బాణంతో కొట్టాడు. పిమ్మడ ధనుస్సుపై బాణమును సంధించుడు ఎత్తించుండగా గుర్రములను మరలా కొట్టేశాడు లక్ష్మణ స్వామి. ఇంద్రజిత్తు అప్పుడు దైన్యము నొంది యుద్ధమున ఉత్సాహమును కోల్పోయెను. ఇంద్రజిత్తు విషణ్ణ వదనమును వానరులు చూచి సంతోషిస్తా అయిపోయింది వీడి పని, రాక్షసుడి పని అయిపోయింది, దీనంగా అయిపోయింది వీడి పని. ఎంతసేపు నుంచి యుద్ధం తెగదేస్తున్నాడు కదా మరి లక్ష్మణ స్వామితోటి. లక్ష్మణ స్వామిని కూడా బాగా కొట్టేశాడు. లక్ష్మణ స్వామి కూడా బాగా నెత్తురు కారుతున్నది, గుచ్చుకున్నాయి బాణాలు భయంకరంగా. ఆయన కూడా ఉన్నాడు, ఎర్రగా ఆయన కనపడుతున్నాడు, ఈయన కూడా ఉన్నాడు. ఇప్పుడు వానర శ్రేష్ఠులు అశ్వములను సంహరించుట. పిమ్మడ ప్రమాధి, రభసుడు, శరభుడు, వీళ్ళున్న గంధమాదనుడు వీళ్ళందరూ కలిసి ఎగిరి ఇంద్రజిత్తు రథాశ్వములపై వాలిది. పర్వతముల వంటి వానరుల మీద కూర్చుని అవి నోరుతో రక్తమును కక్కి నేల కూలినవి. వారు రథమును కూడా ముక్కలు చేసేసారు. అంటే ఈ వానర వీరులందరూ కూడా రథం లేకుండా, గుర్రాలు లేకుండా వాడిని ఒక్కడిని విరధుడిని చేసి పారేశారు ఇంద్రజిత్తుని. సారథి గుర్రములు మరణించుడు ఇంద్రజిత్తు ధనుస్సుతో క్రిందికి దుమికి లక్ష్మణుని మీద మళ్ళీ బాణవర్షం వేస్తున్నాడు. 90వ సర్గలో ఇంద్రజిత్తు మరొక రథమును ఎక్కి యుద్ధమునకు వచ్చుట. అంటే అబ్బాయి మీరు ఆ రాక్షసులారా యుద్ధం చేస్తుండరా, నేను కోటలోకి వెళ్ళి మళ్ళీ రథం వేసుకొని వస్తాను అన్నాడు. వెళ్ళాడు, ఓ రథం ఒకటి వేసుకొని వచ్చాడు. ఈ రథం ఒకటి తీసుకొని వచ్చాడు. ఆ రథము మహా తేజస్సు కలిగి అందమైనది, బంగారంతో అలంకరింపబడినది, ఉత్తమాశ్వములు కట్టినది. అటువంటి దాన్ని కట్టుకొని మళ్ళీ లక్ష్మణ స్వామి మీదకి యుద్ధానికి వచ్చేసేసాడు. ఇక్కడ లక్ష్మణ విభీషణులు ఎదుర్కొనుటకు యుద్ధరంగమునకు వచ్చేసాడు ఇంద్రజిత్తు. ఇప్పుడు లక్ష్మణుడు ఇంద్రజిత్తు ధనస్సును ఖండించేసేస్తాడు. వచ్చాడుగా, తెచ్చుకున్నాడుగా, మళ్ళీ లక్ష్మణుడు కొట్టిపారేశాడు. లక్ష్మణుడు సమర కోపముతో హస్తలాఘమును చూపుతూ ఇంద్రజిత్తు ధనుస్సును ఒక్క బాణంతో ఖండించాడు. ఇంద్రజిత్తు మరి ఒక ధనుస్సును తీసుకున్న దానిని కూడా మళ్ళీ ఖండించాడు. తర్వాత సర్ప విషముడి బాణంతో ఇంద్రజిత్తు వక్షస్థలాన్ని కొట్టేశాడు. అంటే ఇప్పుడు పై చేయి ఎవరికి ఉంది అని అంటే లక్ష్మణ స్వామిది పై చేయి వీడు కొట్టిపారేస్తున్నాడు. ఒక్కొక్క ఒక్కొక్కసారి ఇంద్రజిత్తు చూసుకోండి, చివరికి కూడా ఎట్టా యుద్ధం చేస్తున్నాడు. లక్ష్మణుడు ఇంద్రజిత్తు రథసారథి సరస్సును మట్టి కొట్టిపారేస్తాడు. ఇది రెండో రథం కదా, కోటలోకి వెళ్ళి తెచ్చుకున్నాడుగా, ఆ రథాన్ని కూడా మొక్కలు చేసేస్తున్నారు. మహాతేజుడైన లక్ష్మణుడు తన పరాక్రమం ఇంద్రజిత్తునకు చూపెను. అది అద్భుతముగా ఉండెను. ఆ అస్త్రములను ప్రయోగించడం నేర్పుగల లక్ష్మణుడు రాక్షసులందరినీ ఒక్కొక్కరిని 3 బాణాలతో కొట్టేసేసాడు. ఇప్పుడు విభీషణుడు ఇంద్రజిత్తు గుర్రములను సంహరించేసేసాడు. విభీషణుడు కూడా సహాయపడుతున్నాడు. ఏమిటి, లక్ష్మణుడు సహాయపడుతున్నాడు. విభీషణుడు ఆ ఇంద్రజిత్తు రథ అశ్వాలని తెచ్చుకున్నటువంటి ఆ రథం ఉంది కదా, ఆ రథాన్ని మొత్తాన్ని కూడా పాల్గొట్టేసేస్తున్నాడు. ఆ సమయమున ఇంద్రజిత్తు విభీషణుడు శుభ వదనంపై 3 బాణములు ప్రయోగించాడు. ఇంద్రజిత్తు విభీషణుడి మీద ప్రయోగిస్తే వానర శ్రేష్ఠులందరినీ ఒక్కొక్క బాణాలతో కొట్టాడు. అప్పుడు మహా తేజస్సు గల విభీషణుడు కోపించి ఇంద్రజిత్తు గుర్రములను గదతో సంహరించాను. మహా తేజస్యాలి అయిన ఇంద్రజిత్తు రథము నుండి దుమికి పినతండ్రిపై శక్తిని ప్రయోగించాను. ఇది ఒక విశేషం. వీళ్ళకి చాలా మందికి శక్తి అనేటువంటి ఆయుధాలు ఉన్నాయి. ఈ ఆయుధాలు ఎక్కడ సంపాదించుకున్నారో రుద్రుడి ద్వారా సంపాదించుకోవటం,
వామాచారం ద్వారా సంపాదించుకోవడం, ఇలా సంపాదించుకున్నారు ఈ శక్తి అనే ఆయుధాలు. ఇవి ఎప్పుడు ప్రయోగిస్తారంటే చివరికి ఏదో అంటారేమో వాళ్ళు, ఇక తప్పనిసరి కాంటు పట్టాలని అంటుంటారు, తప్పనిసరి అప్పుడు ప్రయోగిస్తుంటారు ఈ శక్తి అనే ఆయుధాన్ని. శక్తి అనే ఆయుధాన్ని ఇప్పుడు తీశాడు ఇంద్రజిత్తు. ఈ దృఢమైన శరీరం గల ఇక్కడ ఏంటనమాట, ఆ శక్తి అని ప్రయోగించేశాడు. రథం నుండి దుమికి శక్తిని ప్రయోగించాడు. లక్ష్మణుడు విభీషణుని పైకి వచ్చుచున్న ఆ శక్తిని చూచి వాడి అయిన 10 బాణములచే ముక్కలు ముక్కలు చేశాను. అయిపోయింది. ఇది ఇక్కడ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. ఆ శక్తితోటి ఎంతో దేవతల మీద యుద్ధాలు చేశారు వాళ్ళు. అటువంటిది ఇప్పుడు ఇక్కడ ధర్మం మీద నిలబట్టలేదు అని అర్థం. అది మరి ఈ శక్తి అనేటువంటిది కూడా ఒక దేవత ఇచ్చినటువంటిదే కదా, ఆ దేవత ఇచ్చినటువంటిదే కదా శక్తి. ఆ శక్తిని దేని మీద ప్రయోగించాడు? ధర్మం మీద ప్రయోగించాడు. ధర్మం అనేటువంటి గొడుగు కింద సమస్తమైన దేవతలు ఉంటారు. బ్రహ్మదేవుడు కూడా నాకు కూడా అధికారం లేదయ్యా అని అన్నాడు. వీళ్ళు రాక్షసులు తపస్సు చేసి చావకుండా ఉండేటువంటి ఒక వరం ఇవ్వు అని అంటారు. నాకు దగ్గర కూడా లేదయ్యా అన్నాడు. ఎవరున్నారంటే పరబ్రహ్మం అసలు ఉన్నాడు. అది ఆయన యొక్క నీడలోనే మేము కూడా ఉన్నాం. అందుకనే ఆ బ్రహ్మ భవనాల్లో ఒక పర్యంతం పునరావృత్తి నోవర్జున అని చెప్పింది గీతలోది. అసలు అందరికనే పైన పరబ్రహ్మం ఉన్నాడు, మేమంతా నిమిత్త మాత్రులమేను అని బ్రహ్మదేవుడు ఇటువంటి దేవతలందరూ కూడా చెప్పుకున్నారు. కాబట్టి ఆ శక్తి అనేటువంటి ఆయుధము ఎందుకు పనికిరాలి, ముక్కలు ముక్కలైపోయింది. దృఢమైన శరీరం గల విభీషణుడు అతని వక్షస్థలం వజ్రంతో 5 బాణములకు ప్రయోగించేశాడు. ఇంద్రజిత్తు మీద వేసేది ఎవరు? విభీషణుడు కొట్టేశాడు. అవి శరీరంను భేదించి ఎర్రని మహాసర్పంలో క్రింద పడిన ఇంద్రజిత్తు కోపించి యముడు ఇచ్చిన మహాబాణమును విభీషణునిపై ప్రయోగించెను. వీడి దగ్గర ఉన్నటువంటివన్నీ బయటికి తీస్తున్నాడు. యముడు ఇచ్చాడట. యముడిని దగ్గర మరి ఎప్పుడు సంపాదించుకున్నాడు? యమధర్మరాజు దగ్గర విభీషణుడు అది ప్రయోగించాడు. ఆ లక్ష్మణుడు గ్రహించి కుబేరుడిచ్చిన మహాబాణమును ప్రయోగించాడు. కుబేరుడు ఈయనకి ఇచ్చినటువంటి బాణం దాని మీద యమధర్మరాజు ఇచ్చిన దాని మీద రెండింటికి పోటీ పడ్డాయి. అయితే అవి రెండు క్రౌంచ పక్షుల వలె ధ్వని చేసినవి. అవి ఆకాశమైన ప్రజ్వలుగా ఒకదానితో ఒకటి ఢీకొని అగ్నిగణములు రాలుస్తూ ముక్కలై కింద పడ్డాయి. రెండు పోయినాయి. కుబేరుడు ఇచ్చినటువంటి బాణము పోయింది, ఆయనకి యముడిచ్చినటువంటి బాణం రెండు పోయినాయి. ఇవి ఎట్లా అనమాట అంటే ఈ సందర్భంలో లక్ష్మణుడి దగ్గర ఈ బాణం ఉంది, కుబేర బాణం ఉంది. చూసుకోండి మరి మరి విశేషం. ఎన్ని బాణాలు ఉన్నాయి అని అంటే రామచంద్రమూర్తికి ఎన్ని బాణాలు ఉన్నాయో అన్ని బాణాలు ఈయన దగ్గర ఉన్నాయి. తర్వాత లక్ష్మణ ఇంద్రజిత్తులు పరస్పరం అస్త్రాలు వేసుకున్నారు. ఈ అస్త్రాలు వేసుకొని ఒక అస్త్రం, ఈ అస్త్రాలు కూడా ఎట్లా ఉన్నాయి చూసుకోండి. లక్ష్మణుడు వారుణాస్త్రం ప్రయోగించడం, ఆగ్నేయాస్త్రం వారుణాస్త్రము, రౌద్రాస్త్రము, రౌద్రాస్త్రము, ఆగ్నేయాస్త్రం, ఇలా ఈ విధంగా ప్రయోగిస్తూ కూర్చొని ఉన్నారు. ఇట్లా దేవతలేమో ఆకాశం నుంచి చూస్తూ ఉన్నారు. చూస్తూ అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఎవరు గెలుస్తారా ఏమిటి అని అనుకుంటున్నారు. ఇప్పుడు వస్తున్నాడండి, చివరి మినిట్కి వచ్చేసేసాడు. ఇక రాక్షసులకు భయమును కలిగించినది. ఇక్కడ ఏంటనమాట, దేవతలు ఆకాశం నుంచి చూస్తున్నారు. శత్రువును సంహరించుటకు సమర్థత కలది. ఇక్కడ రాముని సోదరుడైన లక్ష్మణుడు అగ్నితో సమానమైనది. చివర 471 పేజీలో అగ్నితో సమానమైనది శ్రేష్టమైనది అయిన బాణమును సంధించిన ఆ బాణమును మంచి రెక్కలు గలదు, అందమైన కణువులు గలదు, బంగారం చే అలంకృతమైన, శత్రువులు సంహరించడానికి సమర్థత కలది, ఎదిరింప సఖ్యము కానిది, రాక్షసులకు భయమును కలిగించున్నది, సర్ప విషముతో సమానమైనది, దేవతల చే పూజలు అందుకున్నది. ఆ బాణము చేతనే ఇంద్రుడు, దీన్ని ఐంద్రాస్త్రము అంటారు. ఇందులో విశేషం ఏంటంటే రామాయణంలో ఐంద్రాస్త్రం అన్నిటికన్నా గొప్ప శక్తివంతమైనటు ఐంద్రాస్త్రం అంటారు. దేవాసుర యుద్ధంలో దానవులను జయించినటువంటి దీని పేరు ఐంద్రాస్త్రము. ఇప్పుడు లక్ష్మణుడు ఇప్పుడు తీశాడు ఆ అస్త్రాన్ని. లక్ష్మణుడు ఎన్నడూ పరాజయం లేని ఆ ఐంద్రాస్త్రమును ధనుస్సును సంధించి తన కార్యము సాధించు నిమిత్తము ఇది. మీరందరూ కూడా ఇప్పుడు చెప్పే శ్లోకం అందరూ కూడా ధారణ చేయాలి. ఈ ధారణ చేస్తే ఏంటంటే ఈ శ్లోకము
మనకు శత్రువులు కాదు. వ్యాధులు ఉన్నా సరే, అసలు వ్యాధులు శత్రువులు కాక ఒక ధర్మంగా పెట్టుకోండి. పూజా సమయంలో కానీ ఎప్పుడైనా సరే రామ అనేటువంటిది వచ్చినప్పుడు ఈ శ్లోకం తప్పనిసరిగా రామాలయానికి వెళ్ళు. రామాలయం విష్ణువాలయం అంతా వెంకటేశ్వర అంతా గుడి ఒకటి. ఈ శ్లోకం లేకుండా పోవాకండి. అక్కడ శ్లోకం ఈ విధంగా మనసులో అనుకొని తీరాలి. మీరు ఉండండి, అనండి, వెంటనే రామచంద్రమూర్తి వస్తాడు. ఆయన కన్నా ముందు పరిగెత్తుకుంటూ ఈయన వస్తాడు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ అనుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తాడు ఆయన. అసలు ఆయన ఇది దీనిలో ఉన్నట్టు ఈ శ్లోకం వస్తున్నది. ఇది రామాయణం యొక్క హృదయము. ఇది రామచంద్రమూర్తి యొక్క గొప్ప విశేషం. ఏమంటున్నాడంటే ఐంద్రాస్త్రాన్ని ఎక్కువబెట్టి లక్ష్మణ స్వామి అంటున్నాడు, ధర్మాత్మా సత్య సంధశ్చ రామోదాసరధిర్యది పౌరుషేచ అప్రతిద్వంద్వ శరైనం జహి రావణిం. ఇవాళ విశేషమైనది ఇది. ఇవాళ ఏం వారం? మంగళవారం. అందులో అది ఆంజనేయ స్వామి వారు ఈ మాట వినేటప్పటికీ ఆయన పొంగిపోతాడు. దీనిలో అర్థం చూసుకోండి ఎంత విశేషం. ధర్మాత్మ సంచ సంధశ్చ, ఎవరు? రామ, దాశరథి, దశరథ పుత్రుడైనటువంటి రామ. ఇప్పుడు నలుగురు ఉన్నారు దశరథుడు కొడుకులు. నలుగురిని దాశరథి అనాలి. లక్ష్మణ స్వామిని దాశరథి అనాలి, శత్రుఘ్నుడు భరతుడు కూడా దాశరథి అనాలి. అంతే లెక్క, అంతే. మరి అనాల్సి వచ్చేటప్పటికి మీకు సందేహం వస్తుందేమోనని ఈ నలుగురిలో ఎవరనని ఆ ముందు రామ అన్నాడు. అది రామో దాశరథిర్యది ధర్మాత్మ సత్య సంధశ్చ, ఆయన ఎటువంటి వాడు? పౌరుషేచ అప్రతిద్వంద్వ, పౌరుషేచ పౌరుషమునందు, అప్రతిద్వంద్వ తిరుగులేనటువంటి వాడు. ఇంకంతే రామచంద్రమూర్తి అంటే. అది పౌరుషేచ అప్రతిద్వంద్వ అని అనమాట. పౌరుషమునందును ఎదురు లేనటువంటి వాడు, ఆయనకు ఎదురు లేనటువంటి వాడు. కోదండం పట్టుకొని నిలబడ్డాడంటే ఎవడు ఉండడు, అందరూ పరిగెత్తారు. అది అర్థం. పౌరుషేచ అప్రతిద్వంద్వ శరైనం జగి రావణం. శరైనం, శర ఏనం, శర అంటే బాణం, ఏనం ఈ, ఏనం శరం, ఈ బాణము రావణిం, రావణపుత్రుడైన ఇంద్రజిత్తుని. రావణిం అంటే అది రావణపుత్రుడైన ఇంద్రజిత్తుని జహి చంపుగాక అని ఆ మాట అని ఐంద్రాస్త్రాన్ని లక్ష్మణ స్వామి వదిలేశాడు. లక్ష్మణ స్వామి వదిలేసేసాడు. ఇక ఆ అస్త్రం ఏం చేసిందిట? ఆ ఇంద్రజిత్తు యొక్క శిరస్సు రక్తంచే తడిసి భూమి మీద పడి బంగారంతో సమానంగా ప్రకాశిస్తూ ఉన్నది. కవచము శిరస్త్రాణము ధరించి ఉన్నను. ఆ ఇంద్రజిత్తు సంహరింపబడెను. అతని చేతిలోని ధనస్సు దూరముగా పడిపోయాను. ఇంకేముంది, అయిపోయాడు. ఇది ఇవాళ మనం దీంతో ఇవాళ పూర్తి నిన్న కూడా కాలేదు కదా, ఇవాళ దీన్ని కలుపుకోండి. ఇంద్రజిత్తు అయిపోయినాడు. ఇక ఈయనకి రావణాసురుడికి అన్ని ఒక చెయ్యి దానికి, అన్ని పోయినానికి. అందుకే రాక్షసులు పోయినారు, చివరికి కొడుకు పోయినాడు, అందరూ పోయినారు. ఇన్ని పోయినా కానీ ఆ మనిషికి మార్పు రాలేదు. ఇదే అహంకారం అనేటువంటిది ఎంత దూరం తీసుకొస్తుంది అంటే చివరికి తాను పతనం అయ్యేదాకా ఎంత దూరం తీసుకొచ్చాడు. అందుకనే ఏం చెప్పాడంటే భగవద్గీతలో రజోగుణ సముద్భవమైనటువంటి ఈ కామము పాపము జయిస్తుంటుంది. ఈ పాపం జయించటానికి అహంకారాన్ని పట్టుకొని పాపాలు జయించి చివరికి తనను అధోగతి పట్టిస్తుంది. కాబట్టి హే అర్జున, జహిశత్రు మహాబాహో కామరూప దురాసదం అని చెప్పాడు. అది అది జాగ్రత్తగా పట్టుకోండి అని భగవద్గీతలో చెప్పాడు అనమాట. అది ఎలా వస్తుందంటే రజోగుణ సముద్భవమైనటువంటిది. అది కలిగిందా వాడికి పాపాలు చేస్తాడు. పాపాలు చేయాలంటే దేన్ని పట్టుకుంటాడు? అధర్మం పట్టుకుంటాడు. అదే రావణాసురుడు చేశాడు. చివరికి ఏమైనా దుర్గతి పాలైనాడు. అది చెప్పాడు. ఇప్పుడు ఐంద్రాస్త్రంతో ఇంద్రజిత్తు పడిపోయినాడు. కంఠం తెగి అవతల భయపడింది అట్లా. ఇక దేవతలు సంతోషించారు, వానరులు విభీషణుడు కూడా అందరూ సంతోషించారు.
ఆకాశమున నిలిచిన దేవతలు, గంధర్వులు, ఋషులు, సమస్త భూతములు జయ జయధ్వానములు చేశారు అందరూ కూడా. అయితే అన్నమాట ఇలా ఈ విధంగా ఆ ఇంద్రజిత్తు పడిపోయినాడు. ఇంద్రజిత్తు పీడ తొలగిపోయిందని అందరూ దేవతలందరూ కూడా సంతోషించారు. ఇట్లా ఈ విధంగా వీళ్ళందరూ సంతోషం, వానరులు సంతోషం, ఇక రాక్షసులు ఏడుస్తూ పారిపోవటం. ఈ మామూలుగా వీళ్ళకి పారిపోగానే వాళ్ళు కోటలోకి పారిపోతుంటారు. ఇది అర్థమైంది. ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దాశరథిరి యది పౌరుషే చ అప్రతిద్వంద్వ శరేణం జై రావణిం. ఇది మాత్రం అందరూ పట్టుకోండి. వ్యాధులు వచ్చినప్పుడు కానీ, వ్యాధులు రావటం అని కాదు, అనుకుంటుంటే అసలు వ్యాధులే రావు. వచ్చినప్పుడు అనుకోవటం కాదు, వ్యాధి వచ్చినప్పుడు అనుకోవటం కాదు. ఇది మన ప్రార్థనా శ్లోకాలలో ఎట్లయితే ఉన్నదో అలా పెట్టుకోవాలి. ఎప్పుడో చివరిలోనూ మధ్యలో, ఇవి ఎప్పుడు కాదనుకోండి, కనీసం సాయంకాలం పడుకోబోయేటప్పుడు అని అనుకోండి, దైవాన్ని చూసినప్పుడు, వెంకటేశ్వర స్వామిని చూసినప్పుడు అనుకోండి, హనుమని చూసినప్పుడు అనుకోండి. ధర్మాత్మ సత్యంతశ్చ రామో దాశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వ శరేణం జై రావణి అని అంటే ఎంత గొప్ప విశేషమో కదా. ఇది ఎవరన్నారు అంటే సాక్షాత్తుగా లక్ష్మణ స్వామి అన్నాడు. లక్ష్మణ స్వామి అంటే ఎవరు? ఆదిశేషు, ఆయన అన్నట్టు మాట. అది ఇక్కడ దీంతో ఈ ఇంద్రజిత్తు వెళ్ళిపోయినాడు. ఈ 91 సర్గలో రాముడు ఆనందంతో లక్ష్మణుని కౌగలించుకోవటం. ఇది రేపు క్లాసు లేదు, గురువారం క్లాసు ఉన్నది. గురువారం శుక్రవారం 2 రోజులు ఉన్నది. ఇట్లా అనమాట. శనివారం సంగతి ప్రయత్నం చేస్తా, ఎందుకంటే అయిపోయేటట్లయితే శనివారం తోటి చూస్తా, లేకపోతే తర్వాత మనం చూసుకోవచ్చు. అట్లా గురువారం నాడు వచ్చినప్పుడు అప్పుడు సంగతి చూస్తున్నాం. అది అంతవరకు శుభం భూయాత్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. తస్సోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి. శుభం భూయాత్.